హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు మనం స్లైడింగ్ విండోలో మరొక ప్రాబ్లం చేయబోతున్నాం అండ్ ద క్వశ్చన్ ఈస్ ఫస్ట్ నెగటివ్ నెంబర్ ఇన్ ఎవ్రీ సబ్ అరే విండో ఆఫ్ సైజ్ కే. ఓకే, సో క్వశ్చన్ అంటే క్లారిటీగా ఫస్ట్ అర్థం చేసుకుందాం రండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ అరే ఇచ్చాడు. ఓకే, వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ ఇస్ ఫస్ట్ నెగటివ్ నెంబర్ అంటే ఫస్ట్ నెగటివ్ నెంబర్ ఇన్ ఎవ్రీ సబ్ అరే విండో ఆఫ్ సైజ్ కే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ అరే అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక అరేలో ఉన్న కంటిన్యూస్ ఎలిమెంట్స్ ఏదో ఒక పార్ట్నే మనం సబ్ అరే అంటాం. ఓకే, సో సబ్ అరే అంటే అందరికీ తెలుసు. సబ్ అరే విండో ఆఫ్ సైజ్ కే అంటే ఆ సైజ్ ఎంత ఉండాలంటే వాడు ఇచ్చిన కే ఎంత ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరేకి సబ్ అరేస్ ఏమవుతాయి? -8, 2, 3 ఇది ఒక సబ్ అరే అవుతుంది. ఆర్ 3, -6 ఇదొక సబ్ అరే అవుతుంది. ఎనీ ఎలిమెంట్స్ యూ కెన్ టేక్ ఫ్రమ్ దిస్ అరే, ఎనీ ఎలిమెంట్స్ అవన్నీ కంటిన్యూస్‌గా ఉంటాయి గనక దాన్ని మనం సబ్ అరే అంటాం. అంతేగాని మీరు -8, -6 తీసుకుంటున్నారనుకో, దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ సబ్ అరే. బికాస్ -8 ఇక్కడుంది, -6 ఇక్కడుంది. మధ్యలో వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి. కంటిన్యూస్ ఎలిమెంట్స్ లేవు కదా! కాబట్టి దిస్ కెనాట్ బి కన్సిడర్డ్ యాస్ సబ్ అరే. కాబట్టి మన పని ఏంట్రా అంటే ఇలా సబ్ అరేస్ తీసుకోవాలి. కాకపోతే ఆ సబ్ అరే సైజ్ అనేది వాడు ఇచ్చేసాడు. చూడండి, విండో ఆఫ్ సైజ్ కే. కే అంటే వాడు ఒక నంబర్ ఇచ్చాడనమాట. అంటే నువ్వు తీసుకునే సబ్ అరే యొక్క సైజు కే ఎంతైతే ఉందో అంతే ఉండాలి. ఓకే, కాబట్టి ఇది ఎంత ఉంది? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని సైజ్ ఎంత? 3. కాబట్టి అది తీసుకోవడానికి వీల్లేదు. సో యూ హ్యావ్ టు టేక్ ఆల్ పాసిబుల్ సబ్ అరేస్ ఫ్రమ్ దిస్ అరే ఆఫ్ సైజ్ కే. అంటే ఇప్పుడు దీంట్లో సైజ్‌కి ఏదో పాసిబుల్ అయిన ఆల్ సబ్ అరేస్ తీసుకుందామా? తీసుకుందాం రండి. ఏమవుతాయి? -8, 2 ఇదొక సబ్ అరే బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ సైజ్ కే. కే ఈస్ నథింగ్ బట్ 2 ఎలిమెంట్సే ఉండాలి. ఓకే, అండ్ 2, 3 ఇదొక సబ్ అరే. 3, -6 ఇదొక సబ్ అరే. -6, 10 ఇదొక సబ్ అరే. ఓకే, ఇలా సబ్ అరేస్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత వాడు అడిగింది ఏంటి? విండో ఆఫ్ సైజ్ కే. ఆ సబ్ అరేలో ఫైండ్ నెగెటివ్ నంబర్. ఫస్ట్ నెగెటివ్ నంబర్. ఓకే, నెగెటివ్ నంబర్ కాదు, ఫస్ట్ నెగెటివ్ నంబర్. అంటే ఇప్పుడు ఇందులో -8, 2 ఉంది. దీంట్లో ఫస్ట్ నెగెటివ్ నంబర్ ఏంటి? -8. దీంట్లో నెగెటివ్ నంబర్ ఉందా? ఏమీ లేదు. కాబట్టి మనం 0 రిటర్న్ చేయాలి. అండ్ దీంట్లో నెగెటివ్ నంబర్ ఏముందా? ఫస్ట్ నెగెటివ్ నంబర్ అన్నాడు. ఫస్ట్ ఏముంది ఇక్కడ? 3 ఉంది. కాబట్టి అది నెగెటివ్ కాదు. నెక్స్ట్ మూవ్. నెక్స్ట్ ఏముంది? -6 ఉంది. వి గోనా టేక్ దిస్. అండ్ ఇందులో -6. సో యూ హ్యావ్ టు రిటర్న్ యాస్ ఎ లిస్ట్. ఓకే, ఒక లిస్ట్ ఫార్మాట్‌లో ఇలా రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, అండ్ మీకు ఇంకా క్లారిటీగా చిన్నగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ -9 ఉందనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ -9 ఉందనుకోండి. ఇప్పుడు సబ్ అరేస్ ఏమేమి వస్తాయి? -8, 2 దీంట్లో ఫస్ట్ నెగెటివ్ నంబర్ ఈస్ -8. 2, -9 దీంట్లో ఫస్ట్ నెగెటివ్ నంబర్ వచ్చేసి -9. ఐఎమ్ జస్ట్ రైటింగ్ ద సబ్ అరేస్ ఫ్రమ్ దిస్ అరే. నేనేమి చేయట్లేదు, జస్ట్ సబ్ అరేస్ రాస్తున్నాను అంతే. ఓకే, స్టే విత్ మీ. అర్థమవుతుంది. అండ్ -9, -6 నెక్స్ట్ సబ్ అరే అది. -9, -6 ఇప్పుడు ఇందులో 2 నెగెటివ్ నంబర్స్ ఉన్నాయి. కాకపోతే మనం ఫస్ట్ నెగెటివ్ నంబర్ మాత్రమే తీసుకోవాలి. సో యూ హావ్ టు రిటర్న్ -9. ఓకే, అండ్ అగైన్ -6, 10 విచ్ ఈస్ నథింగ్ బట్ -6. సో దీన్ని అంతటిని కూడా నువ్వు ఒక అరే ఫార్మాట్‌లో లిస్ట్ ఫార్మాట్‌లో రిటర్న్ చేయాలి. విచ్ ఈస్ నథింగ్ బట్ -8, -9, -9, -6. ఒకవేళ అందులో ఎలాంటి నెగెటివ్ నంబర్ లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది చూడండి 2, 3 దీంట్లో అసలు నెగెటివ్ నంబరే లేదు ఈ సబ్ అరేలో ఆఫ్ సైజ్ స్కేల్‌లో. కాబట్టి మనం సింపుల్‌గా 0 రిటర్న్ చేసాం. ఓకే, దిస్ ఈస్ ద క్వెషన్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చేయండి. దాని తర్వాత దాన్ని ఎందుకు మనం ఏమంటారు? ఎందుకు మనం దాన్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం? ఎందుకు మనం దానికి ఒక కొత్త డేటా స్ట్రక్చర్ అప్లై చేయాలనుకుంటున్నాం అని చెప్పి క్లారిటీగా చూద్దాం. సో మీ వంతు మీరు చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ చేయకపోయినా సరే ఇట్స్ ఓకే. ఈ ప్రాబ్లమ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. యూ కెన్ చెక్ ఔట్ దట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఫర్ దిస్ సొల్యూషన్. హే గైస్, సో నేను ఈ క్వెషన్‌ని కొంచెం డిఫరెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కోడ్ ఏం రాయకుండా ఐల్ రైట్ ద స్టెప్ బై స్టెప్ అల్గోరిథం దెన్ విల్ కోడ్ ఇట్. సో చూద్దాం, మీకు ఒకవేళ అలా చెప్తే అర్థమవుతుందా లేదా అని చెప్పి కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో నాకు అర్థమవుతుంది నేను నెక్స్ట్ వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలని చెప్పి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకిచ్చిన అరే ఏదైతే ఉందో దాని నుంచి అసలు ఎగ్జాక్ట్‌గా ఏం ఆన్సర్ మనం తీసుకురావాలనుకుంటున్నాం అనేది డెరైవ్ చేసి చూద్దాం. దెన్ వి కెన్ గెట్ ఎ క్లియర్ అండర్‌స్టాండింగ్ అబౌట్ దట్. ఓకే, సో వాడేం అడిగాడు? ఈ పర్టిక్యులర్ అరే నుంచి యూ హావ్ టు ఫైండ్ ఫస్ట్ నెగెటివ్ నంబర్ ఇన్ ఎవ్రీ సబ్ అరే ఆఫ్ విండోస్ సైజ్ కే అన్నాడు. రైట్? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆన్సర్ అనేది ఎక్కడ ఉంటది? సబ్ అరేలో ఉంటది. రైట్? అండ్ ఆ సబ్ అరే యొక్క సైజ్ ఎంతరా అంటే కే అని ఇచ్చాడు. అంటే కే ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి ఒకసారి నేను రాసి చూసుకుంటాను. ఓకే, వాట్ ఆర్ ద పాసిబుల్ సబ్ అరేస్ దట్ ఐ కెన్ డెరైవ్ ఫ్రమ్ దిస్ అరే. రైట్? ఏమేమి ఉన్నాయి చూద్దామండి. ఒకటి -8, 2, ఒకటి 2, 9, ఒకటి 9, -6, ఇంకోటి -6, 10. దీర్ దీస్ ఆర్ ఆల్ ద పాసిబుల్ సబ్ అరేస్ ఫ్రమ్ దిస్ అరే. ఈ పర్టిక్యులర్ అరే నుంచి వచ్చే సబ్ అరేస్ అన్నీ కూడా ఇవే. ఇవే అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ సైజ్ కే. అంటే వాడికి ఎంత ఇచ్చాడు? 2 అని ఇచ్చాడు ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే. ఓకే, సో సైజ్ కే ఈజ్ ఈక్వల్ టు 2తో మాక్సిమం పాసిబుల్ అయ్యే సబ్ అరేస్ ఇవే అన్నమాట. ఓకే, దీని నుంచి నేను ఏం ఆన్సర్ తెప్పించాలిరా అంటే ఎవ్రీ సబ్ అరేలో కూడా నెగెటివ్ నంబర్, ఫస్ట్ నెగెటివ్ నంబర్ ఏదైతే ఉందో అదే రిటర్న్ చేయాలి.
ఇప్పుడు ఇదొక సబ్బెరే. దీంట్లో ఫస్ట్ నెగెటివ్ నంబర్ ఏముంది? -8. ఇదొక సబ్బెరే. దీంట్లో అసలు నెగెటివ్ నంబర్ ఉందా? లేదు. కాబట్టి 0 పెట్టాలి. అండ్ దీంట్లో ఫస్ట్ నెగెటివ్ నంబర్ ఏముంది? ఫస్ట్‌ది పాజిటివ్ నంబర్ ఉంది. తర్వాత నెగెటివ్ నంబర్ ఉంది. విచ్ ఇస్ నథింగ్ బట్ -6. అండ్ దీంట్లో -6, -10 ఉంది. నెగెటివ్ నంబర్ ఉందా? ఉంది. -6. ఫస్ట్ నెగెటివ్ నంబర్ అంటున్నాడు. ఒకవేళ నీ సబ్బెర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో -8, -2 అందులో 2 నెగెటివ్ నంబర్‌లు ఉన్నాయనుకో యూ షుడ్ టేక్ దిస్ ఫస్ట్ నెగెటివ్ నంబర్. దట్ ఈస్ వాట్ దిస్ క్వెషన్ మీన్. ఓకే. సో, నా ఆన్సర్ ఇప్పుడు ఎలా తెప్పించాలి నేను? రైట్. ఇప్పుడు నా ఆన్సర్ ఇలా తెప్పించడానికి నాకేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సబ్బెరేస్ కావాలి. రైట్. కాబట్టి నేను వేరే ఏం ఆలోచించను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ ఏంటంటే ఐ షుడ్ ఐ షుడ్ బి ఏబుల్ టు జనరేట్ సబ్బెరేస్ ఫ్రమ్ దిస్ అరే. ఇప్పుడు నా అజెండా ఏంటంటే నేను సబ్బెరేస్ అనేవి జనరేట్ చేయాలి. ఎలా జనరేట్ చేస్తానో చూద్దాం రండి. ఓకే. ఇప్పుడు సబ్బెరేస్ ఎలా జనరేట్ చేస్తాను? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్బెరేస్ జనరేట్ చేసే ముందు నేను క్లియర్‌గా చూస్తానన్నమాట. ఓకే. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ ఖచ్చితంగా ప్రతి నంబర్ దగ్గర నుంచి దేర్ ఈస్ ఎ ఛాన్స్ దేర్ మే బి ఎ ఛాన్స్ దట్ వి కెన్ జనరేట్ ఎ సబ్ అరే. రైట్. ప్రతి నంబర్ దగ్గర నుంచి కూడా. ఓకే. సో, అది నేను రాసి పెట్టుకుంటాను. ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ వాల్యూ దేర్ మే బి ఎ ఛాన్స్. దేర్ మే బి ఎ ఛాన్స్ ఆఫ్ సబ్ అరే. రైట్. ప్రతి సింగిల్ వాల్యూ దగ్గర నుంచి దేర్ మే బి ఎ ఛాన్స్. కన్ఫర్మ్ ఉంటదని కాదు. దేర్ మే బి ఎ ఛాన్స్. కాకపోతే చూడండి. ఇక్కడి నుంచి -8, 2 యెస్. ఒక పాజిటివ్ సబ్ అరే ఉంది. ఇక్కడి నుంచి -2, 9 అండ్ ఇక్కడి నుంచి -6, 10 అండ్ ఇప్పుడు చూడండి. ఇక్కడి నుంచి 10 వచ్చింది కానీ తర్వాత ఇంక వాల్యూస్ లేవు కదా పెడతానికి. ఇంకేమన్నా వాల్యూస్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ జనరేటింగ్ ఎ సబ్ అరే ఫ్రమ్ దట్ వాల్యూ? నో రైట్. కాబట్టి నువ్వు సబ్ అరే జనరేటింగ్ అది ఎక్కడితో ఆపేయాలి? ఇక్కడితో ఆపేయాలి. ఎందుకు అక్కడితో ఆపేసావంటే నీ సబ్ అరే అంటే ఏంటి? కంటిన్యూ‌గా ఉండాలి. బట్ నువ్వు ఒకవేళ ఇక్కడి నుంచి తీసుకున్నట్టయితే గనక నీకు కంటిన్యూ‌గా ఎలిమెంట్స్ పెడతానికి లేవు. అదే లాస్ట్ ఎలిమెంట్. వాడేమని సైజ్ ఎంత ఇచ్చాడు? 2 ఉండాలి. ఖచ్చితంగా 2 ఉండాలి. 2 కన్నా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. నీ సబ్ అరే యొక్క సైజ్. కానీ నీ దగ్గర ఒక ఎలిమెంటే ఉంది. తర్వాత ఎలిమెంట్ పెడతానికి లేదు. కాబట్టి ఇది ఇట్ ఈస్ నాట్ వాలిడ్ సబ్ అరే. కాబట్టి నువ్వు సబ్ అరే జనరేట్ చేసేటప్పుడు ఇక్కడి వరకు జనరేట్ చేస్తే సరిపోతుంది కదా! దాని తర్వాత వెళ్లి చూడడం వల్ల ఎలాంటి యూజ్ లేదు కదా! కాబట్టి నేను ఇక్కడి వరకే రన్ చేయాలనుకుంటున్నాను. ఐ మీన్ ఇక్కడి వరకే చెక్ చేయాలనుకుంటున్నాను. దట్ ఈస్ వన్ కండిషన్. అండ్ ఎక్కడి వరకు చెక్ చేయాలని చెప్పి నీకు ఎలా తెలుస్తుంది? ఆ కండిషన్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నావు అంటే జస్ట్ బై లుకింగ్. సి 0, 1, 2, 3, 4 టోటల్‌గా 5 వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇండెక్స్ పొజిషన్స్ కదా! నేను చూడు థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఆపేసాను. ఎలా ఆపేసాను? హౌ ఐ కంప్యూట్ దట్? నాకు థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఆగాలని నాకు ఎలా తెలుస్తదిరా అంటే సింపుల్. టేక్ దిస్ అరే లెంగ్త్. టోటల్ అరే లెంగ్త్ ఎంతుంది? 5 ఉన్నాయి. టోటల్‌గా 5 ఎలిమెంట్స్ కదా! 1, 2, 3, 4, 5 రైట్? 5 మైనస్ వాట్ ఈస్ ద కే వాల్యూ దే గేవ్? 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 3. సీ థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గరకొచ్చి ఆగిందా? నేను ఎలా జనరేట్ చేశానంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నా అరే డాట్ లెంగ్త్ అయితే ఎంతైతే ఉందో వాట్ ఈస్ ద ఫార్ములా ఐ హావ్ జనరేటెడ్? నా అరే డాట్ లెంగ్త్ ఎంతైతే ఉందో దాంట్లో నుంచి కే తీసేస్తున్నాను. తీసేస్తే నాకు ఏ నంబర్ వరకు నేను చెక్ చేయాలని చెప్పి నాకు తెలుస్తుంది. ఎందుకు ఈ ఫార్ములాని వాడానంటే బికాస్ నీకెప్పుడైతే మినిమమ్ కే ఎలిమెంట్స్ అయినా కూడా లేవో స్టోర్ చేసుకోవడానికి, మినిమమ్ నీ సబ్ అరేలో కే ఎలిమెంట్స్ కూడా లేవో స్టోర్ చేసుకోవడానికి, దెన్ ఇట్స్ నో యూజ్ ఆఫ్ స్టోరింగ్ రైట్? బికాస్ ఖచ్చితంగా నీ సబ్ అరే యొక్క సైజ్ అనేది ఖచ్చితంగా ఫిక్స్‌డ్ కే ఉండాలి. రైట్. అందుకే నేనేం చేస్తున్నాను, కే ఎలిమెంట్స్ కన్నా తక్కువ, కే ఎలిమెంట్స్ అనేది తీసేస్తున్నాను. తీసేసి దాని ముందున్న వరకే నేను నా అరే అనేది చెక్ చేసుకుంటూ వెళ్తాననమాట. టు జనరేట్ ఎ సబ్ అరే. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సారీ. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. నేను ఎక్కడి వరకు చెక్ చేయాలి? అరే డాట్ లెంగ్త్ మైనస్ కే వరకు మాత్రమే చెక్ చేయాలి. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్? వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్? థర్డ్ పాయింట్ ఈస్ మీరు మాక్సిమం వి కెన్ జనరేట్ ఓన్లీ, ఓన్లీ వన్ సబ్ అరే ఫ్రమ్ ఎ వాల్యూ ఇన్ విచ్ ద వాల్యూ ఈస్ ఫస్ట్ ఎలిమెంట్. స్టే విత్ మీ. వెళ్ళిపోవద్దు. స్టే విత్ మీ. బోర్ కొడతది. పర్లేదు ఉండండి. రైట్. అంటే నేను చెప్పేదేంటంటే మీరు ఇక్కడ తీసుకోండి వాల్యూస్. ఇక్కడ నుంచి 8 దగ్గర నుంచి మాక్సిమం నువ్వు ఎన్ని సబ్ అరేస్ క్రియేట్ చేయగలవు? 8 యాస్ ఎ ఫస్ట్ ఎలిమెంట్. ఎన్ని సబ్ అరేస్ క్రియేట్ చేయగలవు? మాక్సిమం 1 కదా! -8, 2 ఆఫ్ సైజ్ కే నేననేది. ఓకేనా? ఆఫ్ సైజ్ కే 3, 4 అలా కాదు. ఆఫ్ సైజ్ కే. మాక్సిమం 2 ఎలిమెంట్స్‌తో -8 దగ్గర నుంచి ఎన్ని సబ్ అరేస్ క్రియేట్ చేయగలవు? ఓన్లీ ఒక్క సబ్ అరేనే క్రియేట్ చేయగలవు. రైట్? ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ నువ్వు -8, 9 పెట్టావనుకో ఇది సబ్ అరే అవుతుందా? దిస్ ఈస్ నాట్ ఎ సబ్ అరే. సబ్ అరే అంటే కంటిన్యూ‌గా ఉండాలి. రైట్?
కాబట్టి నీకేమర్థమవుతుంది? మాక్సిమం, అట్ మోస్ట్, మాక్సిమం మినిమమ్ లేదు ఏమి లేదు. ఖచ్చితంగా కూడా ఒక్క నంబర్ దగ్గర నుంచి ఒక్క సబ్ అరే మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. ఆఫ్ సైజ్ కే. కాబట్టి ఇక్కడ నీకేమర్థమవుతుంది? వెయిట్. నేను నా లాజిక్ బిల్డింగ్ అనేది ఎలా ఆలోచిస్తానో చెప్తాను చూడు. వాట్ ఐ విల్ డూ అంటే నేను ఒక ఫిక్స్డ్ వాల్యూ పెట్టుకుంటాను. లేదా ఒక పాయింటర్ పెట్టుకుంటాను. ఓకే. నేను ఏ నంబర్ దగ్గర నుంచి అయితే జనరేట్ చేస్తున్నానో ఆ నంబర్ దగ్గర నుంచి. ఐ యామ్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎ పాయింటర్ దేర్. అండ్ ఆ పాయింటర్ అనేది అక్కడ ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే ఈ నంబర్ దగ్గర నుంచి ఎంత సబ్ అరే పాసిబుల్ అయితుందో అంతా నేను దీనికి అపెండ్ చేస్తూ ఉండాలి. అందుకోసం నేను ఇంకొక పాయింటర్ తీసుకున్నాను. ఒక రైట్ పాయింటర్ అనుకోండి. ఓకే. ఈ రైట్ పాయింటర్ అనేది నేను మూవ్ చేస్తూ ఉంటాననమాట ఫ్రంట్‌కి. అంటిల్ వెన్ అంటిల్ నా కండిషన్ మెట్టేంత వరకు. నా కండిషన్ ఏంటి? నా సబ్ అరే యొక్క సైజ్ అనేది ఖచ్చితంగా కే ఉండాలి. అంతకన్నా ఉండకూడదు అన్నంత వరకు కూడా నా రైట్ పాయింటర్ అనేది మూవ్ చేస్తూ ఉంటాను. ఓకే. టు అపెండ్ ద ఎలిమెంట్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పాయింటర్ అనేది ఇక్కడ ఉందనుకో. -8 పెడతావు తర్వాత. ఇక్కడికెళ్తుంది. 2 పెడతావు. తర్వాత ఇది ఇక్కడికెళ్తుంది. బట్ అది అక్కడిదాకా ఎళ్ళనివ్వవు. ఎందుకంటే ఎప్పుడైతే నా సబ్ అరే సైజ్ అనేది కేకి రీచ్ అయిపోయిందో దెన్ ఐ విల్ స్టాప్ మూవింగ్ ఇట్. ఐ విల్ స్టాప్ మూవింగ్ ఇట్. నేనిప్పుడు ఏం చేస్తాను? నా లెఫ్ట్ పాయింటర్‌ని మూవ్ చేస్తాను. రైట్. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటి? అట్ మోస్ట్ కేవలం ఒక్క నంబర్ దగ్గర నుంచి ఒక్క సబ్ అరే మాత్రమే క్రియేట్ చేయగలం. రైట్. రైట్. కాబట్టి ఇప్పుడు నేను నా అల్గారిథమ్‌ని ఎలా బిల్డ్ చేస్తాను? ఓకే. దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ వి ఐడెంటిఫైడ్. అండ్ ఇప్పుడు నా అల్గారిథమ్ నేను ఎలా బిల్డ్ చేస్తానో చూడండి. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో నా అల్గారిథమ్‌ని ఎలా బిల్డ్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక లెఫ్ట్ పాయింటర్ తీసుకుంటా. ఓకే. ఓకే. తీసుకుందాం. దానికంటే ముందు మనం రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి ఒక రిజల్ట్ కావాలి కదా! సో, విల్ క్రియేట్ అన్ అరే లిస్ట్. దాన్ని రిజల్ట్ అని అనుకుందాం. ఓకే. నౌ ద సెకండ్ స్టెప్. నేనేం చేస్తాను? ప్రతి నంబర్ దగ్గర నుంచి సబ్ అరే పాసిబుల్ అవుతుందా లేదో చెక్ చేయాలి. రైట్. ప్రతి నంబర్ దగ్గర నుంచి. కాబట్టి నేను ఒక లెఫ్ట్ పాయింటర్ తీసుకుంటున్నాను. క్రియేట్ ఆర్ ఇనిషియలైజ్ ఏ లెఫ్ట్ పాయింటర్. ఓకే. లెఫ్ట్ పాయింటర్ ఎందుకురా అంటే, ఆ పర్టిక్యులర్ నంబర్ దగ్గర నుంచి సబ్ అరే పాసిబుల్ అవుతుందా లేదా అని చెప్పి ఎవ్రి నంబర్‌ని చెక్ చేసుకుంటూ వెళ్ళడానికి మన లెఫ్ట్ పాయింటర్. ఓకే. అండ్ నౌ వాట్? ఇప్పుడు ఒక్క నంబర్ దగ్గర నుంచి ఒక సబ్ అరే క్రియేట్ అవుతుంది కదా! ఆ సబ్ అరే నేను స్టోర్ చేసుకోవాలి కదా! బికాజ్ ఆ సబ్ అరే స్టోర్ చేసుకుంటేనే కదా దాంట్లో నెగెటివ్ నంబర్ ఉందా లేదా అని చెప్పి నేను తర్వాత చెక్ చేసుకునేది. అందుకే నేనేం చేస్తున్నాను? ఇనిషియలైజ్ ఏ సబ్ అరే ఆఫ్ సైజ్ కే. ఆఫ్ సైజ్ కేని ఎందుకు తీసుకున్నాను నేను? ఎందుకంటే నా సబ్ అరే యొక్క సైజ్ ఎంత ఉండాలి? ఆడు ఎంతైతే ఇచ్చాడో కే వాల్యూ అంతే ఉండాలి. కాబట్టి నేను సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే సబ్ అరే అంటే ఏమి లేదు. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే ఒక టెంపరరీ అరే తీసుకుంటున్నాను రా. ఓకే. ఐ యామ్ టేకింగ్ ఎ టెంపరరీ అరే. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఎంప్టీ అరే క్రియేట్ చేస్తున్నాను. విచ్ ఇస్ నథింగ్ బట్ దానికి సబ్ అరే అని పేరిచ్చాను అంతే. ఒకవేళ మీరు కన్‌ఫ్యూజ్ అయితే గనక. న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ కే. ఇది ఏం చేస్తదంటే జావాలో ఇట్ ఇస్ నథింగ్ బట్ థిస్ విల్ క్రియేట్ ఎ సబ్ అరే ఆఫ్ సైజ్ కే. ఓకే. ఎంప్టీ మొత్తం దాంట్లో ఏముండదు ఎంప్టీ. ఓకే. నౌ వాట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్? నా లెఫ్ట్ పాయింటర్ ఫిక్స్ అయిపోయింది. ఒకవేళ సబ్ అరే జనరేట్ అయితే అది స్టోర్ చేసుకోవడానికి ఒక మంచి సబ్ అరే కూడా క్రియేట్ అయిపోయింది. నౌ వాట్ ఐ హావ్ టు డూ? సింపుల్‌గా నా రైట్ పాయింటర్‌ని ఇనిషియలైజ్ చేయాలి. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ నంబర్ దగ్గర నుంచి వేరే నంబర్స్ ఏమన్నా యాడ్ చేస్తే నా సబ్ అరే పాసిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి. ఓకే. సో, ఐ విల్ క్రియేట్ ఆర్ ఇనిషియలైజ్ మై రైట్ పాయింటర్. ఓకే. అండ్ ఈ రైట్ పాయింటర్ అనేది ఇప్పుడు ఏం చేయాలి? ఆ రైట్ పాయింటర్ అనేది ఎప్పటి వరకు మూవ్ అవ్వాలి? దట్ ఈస్ ద కండిషన్ యూ హావ్ టు థింక్ అబౌట్ హియర్. ఎప్పటి వరకు మూవ్ అవ్వాలి? సో, మూవ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నా టెంపరరీ ఏరియా ఎక్కడుంది? ఇక్కడ తీసుకుందాం నా టెంపరరీ ఏరియా. ఆర్ వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఎ సబ్ అరే. నాట్ టెంపరరీ ఏరియా నా సబ్ అరే. ఇప్పుడు చూడండి. ఫస్ట్ -8 దగ్గర ఉంది. యెస్. యాడ్ చేసేయమని చెప్తున్నా. యాడ్ చేసావు. నెక్స్ట్ నీ టెంపరరీ ఏరియా యొక్క సైజ్ ఎంతొచ్చింది? 1 వచ్చింది. రైట్. సారీ మీకు అర్థం కనిపించట్లేదని ఇక్కడ పెడుతున్నాను. చూడండి. ఇప్పుడు చూడండి. నా పాయింటర్ అనేది ఇక్కడికొచ్చింది. రైట్. ఇప్పుడు ఇందులోకి 2 యాడ్ చేస్తున్నాను. ఓకే. నా టెంపరరీ అరే యొక్క సైజ్ ఎంతొచ్చింది? 2 వచ్చింది. అండ్ ఇది మళ్ళీ మూవ్ చేస్తున్నాను. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ నా టెంపరరీ అరే యొక్క సైజ్ అనేది ఫుల్ అయిపోయింది. రైట్. నా సబ్ అరే సైజ్ అనేది ఫుల్ అయిపోయింది. ఇందులోకి ఎలిమెంట్స్ వచ్చేసినాయి. కాబట్టి ఈ 9 అనేది యాడ్ చేస్తామా? యాడ్ చేయకూడదు. సో, నువ్విక్కడ కండిషన్ డిరైవ్ చేయాలి. ఏంటి? నీ రైట్ పాయింటర్ అనేది ఎప్పటి వరకు మూవ్ అవ్వాలని చెప్పి. ఎప్పటి వరకు మూవ్ అవ్వాలి? ఇక్కడ వరకే మూవ్ అవ్వాలి. విచ్ ఇస్ నథింగ్ బట్ 0, 1. 1 ఇండెక్స్ పొజిషన్ వరకే మూవ్ అవ్వాలి. నేను ఎలా డిరైవ్ చేస్తున్నాను? నేను ఎలా డిరైవ్ చేస్తాను అక్కడి వరకే మూవ్ అవ్వాలని చెప్పి. ఆలోచిస్తానన్నమాట. ఎప్పుడైతే నా లెఫ్ట్ పాయింటర్ ఎక్కడైతే ఉంది? 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. నా లెఫ్ట్ పాయింటర్ నుంచి కే ప్లేసెస్ ఫ్రంట్‌కొచ్చామో అక్కడితో ఆపేయి. అంతకు మించి నువ్వు మూవ్ అవ్వాల్సిన పని లేదని చెప్తున్నాను నేను. రైట్.
అప్పుడు నేనేం చేస్తాను, నా రైట్ పాయింటర్ అనేది షుడ్ ఆల్వేస్ బి లెస్ దాన్ నా లెఫ్ట్ పాయింటర్ ఎక్కడైతే ఉందో దానికి ప్లేసెస్ వరకు రావచ్చు. అంతకు మించి రావడానికి వీలు లేదు. కావాల్సి ఇక్కడ చెక్ చేయండి. నా నా లెఫ్ట్ పాయింటర్ అనేది ఎక్కడుంది? ఇక్కడుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. అండ్ ఇనీషియల్‌గా రైట్ కూడా 0th ఇండెక్స్ పొజిషన్‌లోనే ఉంది. ఓకే. ఇక్కడ నేనేం ఇచ్చా రైట్ లెస్ థాన్ లెఫ్ట్ ప్లస్ కే. అంటే నా రైట్ అనేది దిస్ విల్ బి 0 ప్లస్ వాట్ ఈస్ ద కే వాల్యూ వి గేవ్? 2. అంటే రైట్ అనేది లెస్ థాన్ 2 ఉన్నంత వరకు కూడా మూవ్ అవ్వమని చెప్తున్నాం. ఈ పర్టిక్యులర్ కండిషన్‌లో. ఎప్పుడు లెఫ్ట్ ఎప్పుడైతే 0 ఇండెక్స్ పొజిషన్ ఉందో అప్పుడు. కాకపోతే చూడండి ఎప్పుడైతే నా లెఫ్ట్ అనేది సెకండ్ ఇండెక్స్ పొజిషన్‌కొచ్చిందో అప్పుడేమైంది? నా లూప్ అనేది బ్రేక్ అయిపోయిందా? ఎందుకంటే నా టెంపరరీ అనేది 2 ఎలిమెంట్స్ ఫిల్ అయిపోయింది. విచ్ ఈస్ నథింగ్ బట్ నా కే ఎలిమెంట్స్ ఫిల్ అయిపోయినాయి గదబ్బా! అది నేనంటుంది. రైట్. అర్థమైందా ఈ కండిషన్? రైట్ లెస్ థాన్ 2 అంటే నాది జస్ట్ ఎప్పుడైతే నా లెఫ్ట్ ఇండెక్స్ పొజిషన్ గాని నా కే ప్లేసెస్ ఫ్రంట్‌కొచ్చిందో అక్కడితో ఆగిపోవాలి. ఎందుకు? నా టెంపరరీ అనేది లేదా నా సబ్‌బేర్ అనేది మాక్సిమం కే ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోవాలి. అందుకు నేను ఈ కండిషన్ జ జ డెరైవ్ చేశా. ఎలా డెరైవ్ చేశా? జస్ట్ బై సీయింగ్ ఇట్. నేను ఇక్కడి వరకు రావాలనుకుంటున్నాను. ఎలా కంప్యూట్ చేశాను? లెఫ్ట్ పొజిషన్‌లో ఎక్కడుందో దానికి ప్లస్ కే ఎలిమెంట్స్ యాడ్ చేశాను. అంతే. సో, ఇక్కడ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు కాదు లెస్ థాన్ పెట్టాను. అది జాగ్రత్తగా చూడండి. సో అంతే. ఇప్పుడు నా సబ్‌బేర్ అనేది జనరేట్ అయిపోయిందా? అయిపోయింది. -8, 2 బానే అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? వాట్ విల్ బి మై ఫిఫ్త్ స్టెప్? ఫోర్త్ స్టెప్ అయ్యేసరికి నా సబ్‌బేర్ అనేది జనరేట్ అయింది. వాట్ ఐ హావ్ టు డూ నౌ? ఇప్పుడు నా దగ్గర సబ్‌బేర్ అనే ఒక అరే ఉంది. ఈ అరేలో ఫస్ట్ నెగెటివ్ నంబర్ ఏదైతే ఉందో అది నేను కంప్యూట్ చేయాలి. దాన్ని నేను ఎలా కంప్యూట్ చేస్తాను? హౌ ఐ విల్ కంప్యూట్ దట్? ఏముంది? ఆ అరేలో ఫస్ట్ నుంచి ఇటరేట్ చేసుకుంటూ ఎళ్తాను. ఎప్పుడైతే నెగెటివ్ నంబర్ తగిలిందో వెంటనే అక్కడితో లూపింగ్ ఆపేస్తాను. ఓకే. ఇదిగో నాకు ఫస్ట్ నెగెటివ్ నంబర్ తగిలిందని చెప్పి దాన్ని బయటకి తీసి రిజల్ట్‌లో యాడ్ చేసుకొని నెక్స్ట్, నెక్స్ట్ చేసుకుంటాను. రైట్. ఆ నెక్స్ట్ పని ఏంటో చెప్తాను. స్టే విత్ మీ. ఇప్పుడు ఎలా చేస్తావు? సింపుల్‌గా క్రియేట్ అనదర్ ఫర్ లూప్. క్రియేటర్ క్రియేట్ అనదర్ ఫర్ లూప్ టు ఫైండ్ నెగెటివ్ నంబర్. ఓకే. మేబీ ఈ వీడియో బోర్ కొట్టొచ్చు. బట్ స్టే విత్ మీ. ఇలా నేర్చుకుంటేనే, ఇలా ఆలోచిస్తేనే వస్తది అని నా ఫీలింగ్. ఓకే. టు ఫైండ్ నెగెటివ్ నంబర్ ఇన్ వాట్? ఇన్ థిస్. ఓకే. ఎలా చేస్తావు? సింపుల్‌గా ఫర్ లూప్ తీసుకుంటావు. అండ్ నేనిక్కడ కోడ్ ఏం రాయను. జస్ట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఇంగ్లీష్‌లోనే చెప్తాను మొత్తం అంతా. సో, మీ ఓన్‌గా మీరు కూడా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. కోడ్ ఇది అయిపోయిన తర్వాత నేను చేస్తా. ఓకే. ఇప్పుడు నా సబ్‌బేర్ ఏమేమి ఉన్నాయి? -8, 2 ఉంది. ఇప్పుడు నేను దాంట్లో నేను నెగెటివ్ నంబర్ ఉందా లేదా అని చెప్పి ఎలా చెక్ చేయాలి? అది కూడా ఫస్ట్ నెగెటివ్ నంబర్ మాత్రమే కావాలి నాకు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ -8, -2 ఉందనుకో. వన్స్ నేను -8 ఫైండ్ ఔట్ చేశాననుకో, -2ని చెక్ చేయాల్సిన పని లేదు. సో, ఇప్పుడు నేను -8 ఉందా లేదా అని చెప్పి ఎలా చెక్ చేస్తాను? ఫస్ట్ నాకొచ్చే వాల్యూ. సింపుల్‌గా నేనేం చేస్తానో తెలుసా? ఎప్పుడైతే ఈ సబ్‌బేర్‌ని ఇటరేట్ చేయడం స్టార్ట్ చేస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇటరేట్ చేసే వాల్యూ ఉంటది కదా! ఆ ఇండెక్స్ పొజిషన్ ఆర్ వాట్ వి కాల్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకుంటాం కదా! ఇక్కడ ఎస్ అనుకుందాం. బికాజ్ ఐ అనేది పైన ఎక్కడో వాడతాం కాబట్టి. ఓకే. నీ సబ్‌బేర్ అనేది ఎలా ఉంది? ఇక్కడ రాస్తాను. -8, 2 అండ్ 0, 1 ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎస్ అనేది ఇక్కడ ఉంది ప్రస్తుతానికి. నీ పాయింటర్ ఎస్ ఈస్ నథింగ్ బట్ ఎ పాయింటర్. ఓకే. 0 ఉంది. సో, నేనేం చేస్తా? ఒకవేళ ఒకవేళ నా సబ్ అరేలో సబ్ ఆఫ్ కరెంట్ నేను ఏ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్నానో, ఆ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ గనక లెస్ థాన్ 0 ఉందనుకో. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ థాన్ 0 దెన్ వాట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఇఫ్ ఇట్ ఈస్ లెస్ థాన్ 0 స్టే విత్ మీ వెయిట్. ఐల్ రైట్ స్మాల్‌లీ. ఇఫ్ సబ్ ఆఫ్ అనేది లెస్ థాన్ 0 ఉందంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా నెగెటివ్ నంబరే కదా! కాబట్టి నేనేం చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నెగెటివ్ నంబర్‌ని నేను రిజల్ట్‌లో యాడ్ చేసుకుంటున్నా. విచ్ ఈస్ నథింగ్ బట్ రిజల్ట్ డాట్ యాడ్ ఆఫ్ ఆహ్, ఆ సబ్ అరేలో ఆ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నాను. అండ్ యాడ్ చేసిన తర్వాత నేనేం చేయాలి? ఐల్ జస్ట్ బ్రేక్ దిస్ లూప్. వన్స్ నీకు ఫస్ట్ నెగెటివ్ నంబర్ వచ్చిందనుకో, ఫస్ట్ నెగెటివ్ నంబర్ ఏదైనా సరే, నీకు ఫస్ట్ నెగెటివ్ నంబర్ వచ్చిందనుకో, దెన్ ఐల్ జస్ట్ బ్రేక్ ది లూప్. నాకు రిమైనింగ్ అనేవి నెగెటివ్ నంబర్స్ ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేదేంటంటే, ఒకవేళ నీ సబ్‌బేర్ అనేది ఇలా ఉందనుకో, 1, 2, -4, -5 ఓకే. సో, నీ యెస్ అనేది ఇక్కడుంది. నెగెటివ్ నంబరా కాదా అని చెక్ చేస్తుంది. కాదు. ఓకే. మూవ్. నెగెటివ్ నంబరా కాదా అని చెక్ చేస్తుంది. కాదు. మూవ్. ఎప్పుడైతే ఇక్కడికొస్తుందో -4 నెగెటివ్ నంబర్ వస్తుంది కదా! సో, సబ్ ఆఫ్ ఎస్ లెస్ థాన్ 0 అని ఉంది. అవును. ఈ కండిషన్ ట్రూ కాబట్టి వెంటనే లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ ఏం చేస్తుంది? అన్ని రిజల్ట్ లిస్ట్‌లో యాడ్ చేసేస్తుంది -4ని. యాడ్ చేసి ఏం చేస్తే బ్రేక్ చేసేస్తది. ఈ లూప్ బ్రేక్ అయిపోద్ది అంతే. ఇక్కడితో ఇంక తర్వాత ఎగ్జిక్యూట్ చేయదు. బికాజ్ నీకు కావాల్సిందేంటి ఫస్ట్ నెగెటివ్ నంబర్ అంతే. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ సమ్‌లో మనకేముంది ఇక్కడ? -8, 2 అంతే కదా! అంతే. సో, ఎప్పుడైతే నా ఫస్ట్ నెగెటివ్ నంబర్ వచ్చిందో అప్పుడు వెంటనే లూప్ బ్రేక్ చేసేస్తాను. ఓకే. నా రిజల్ట్ అనేది ఇక్కడ రాసుకుంటాను చూడండి. ఇక్కడ కాదు. వెయిట్. స్టే విత్ మీ.
నా రిజల్ట్‌లో ఇప్పుడు -8 స్టోర్ అయ్యి ఉంది. ఓకే. దెన్ వాట్? నౌ వాట్ ఐ హావ్ టు డూ? సింపుల్‌గా నేనేం చేయాలి మళ్ళీ? ఓన్లీ ఎయిత్ వాల్యూ దగ్గర నుంచి అంటే 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్న సబ్ అరే మాత్రమే నేను జనరేట్ చేశాను. కాబట్టి నెక్స్ట్ నుంచి ఏమవ్వాలి? ఈ లెఫ్ట్ అనేది ప్లస్ ప్లస్ అవ్వాలి. లెఫ్ట్ మూవ్ అవ్వాలి. కాబట్టి మళ్ళీ నేనేం చేస్తా తెలుసా దీన్ని? స్ గో టు స్టెప్ 2 మళ్ళీ సింపుల్‌గా స్టెప్ 2కి వస్తా. మళ్ళీ లెఫ్ట్ పాయింట్ ఇనిషియలైజ్ చేయడం. విచ్ ఈస్ నథింగ్ బట్ లెఫ్ట్ పాయింట్ ప్లస్ ప్లస్ అవుతుంది. మనం ఫర్ లూప్ రాస్తాం కదా! అది లెఫ్ట్ పాయింట్ ప్లస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ మళ్ళీ ఇక్కడికొస్తుంది. ఓకే. నౌ వాట్? స్టే విత్ మీ. ఇంకా అవ్వలేదు. స్టే విత్ మీ. నౌ వాట్? లెఫ్ట్ అనేది ప్లస్ ప్లస్ అయింది. ఇప్పుడు ఇనీషియలైజ్ సబ్ అరే ఆఫ్ సైజ్ కే. మళ్ళీ ప్రీవియస్‌గా మనకేమున్నాయి సబ్ అరేలో -8, -2 ఉన్నాయి. మనకు ఆటిల్లో ఇంక మళ్ళీ లేదు. మనం వాల్యూ ఫైండ్ ఔట్ చేసేసాం కదా! కాబట్టి నేనేం చేస్తున్నా మళ్ళీ ఒక కొత్త సబ్ అరే క్రియేట్ చేస్తున్నా. ఓకే. ఎవ్రీ సింగిల్ టైమ్ మనకి లెఫ్ట్ పాయింటర్ మూవ్ అయిన ప్రతిసారి ఒక సబ్ అరే క్రియేట్ అయిపోతుంది. సో, ఈసారి ఏమున్నాయి సబ్ అరేలో 0, 0 ఉంటాయి. అందులో ఏముండవు ఇనీషియలైజ్ అయినప్పుడు. ఓకే. అండ్ క్రియేట్ ఆర్ ఇనీషియలైజ్ మై రైట్ పాయింటర్. మళ్ళీ రైట్ పాయింటర్ ఇనీషియలైజ్ చేస్తున్నా. కానీ రైట్ పాయింటర్ అనేది ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఇదే ఇంపార్టెంట్ పాయింట్ ఇందాక చెప్పలేదు. రైట్ పాయింటర్ అనేది ఎక్కడ ఉండాలి? రైట్ విల్ ఆల్వేస్ బి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్. ఓకే. రైట్ విల్ ఆల్వేస్ బి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్. అంటే నేను అంటుంది ఏంటంటే ఎప్పుడైతే నీ లెఫ్ట్ పాయింటర్ మూవ్ అయిందో, నీ రైట్ పాయింటర్ కరెక్ట్‌గా లెఫ్ట్ పాయింటర్ అంతా అక్కడికొచ్చేస్తుంది. సో, నౌ ద రైట్ పాయింటర్ విల్ బి హియర్. ఓకే. నౌ ద రైట్ పాయింట్ విల్ బి దేర్. ఇప్పుడు చూడండి. ఈ రైట్ పాయింటర్ అనేది ఎప్పటి వరకు మూవ్ అవ్వాలి? అంటిల్ రైట్ లెస్ థాన్ లెఫ్ట్ ప్లస్ కే. ఇప్పుడు నా లెఫ్ట్ అనేది ఏ ఇండెక్స్ పొజిషన్‌లో ఉందిరా? 0, 1, 2, 3, 4 ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ 2 దగ్గర నుంచి సబ్ అరే అనేది ఏమవుతుంది? 2, 9 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ కండిషన్ చూడు రైట్ లెస్ థాన్ లెఫ్ట్ ప్లస్ కే. అంటే నీ రైట్ అనేది ఇక్కడి వరకు మాత్రం మూవ్ అవ్వాలని చెప్తున్నా. ఒకసారి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామా? మనందరం జనరేట్ చేసింది. రైట్ విల్ బి లెస్ థాన్ లెఫ్ట్ ప్లస్ కే కదా! సో, అంటే లెఫ్ట్ ఎంత ఉంది? 1 ఉంది. అండ్ కే ఎంత? 2 విచ్ ఈస్ నథింగ్ బట్ రైట్ అనేది థర్డ్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ముందు వరకు మాత్రమే మూవ్ అవ్వాలి. థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర కూడా ఎళ్ళకూడదు. బికాస్ ఇక్కడ లెస్ థాన్ ఈక్వల్ టు కాదు. కాబట్టి చూడండి ఇక్కడ అలాగే చేస్తున్నాం మనం. మన రైట్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉంది. ఈ పాయింట్ ఈ నంబర్ యాడ్ అవుద్ది. ఓకే. విచ్ ఈస్ నథింగ్ బట్ ఇందాక ఇక్కడ ఏముంది? -8, 2 ఉంది కదా! ఇప్పుడు -8, 2 ఉండదు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ 2, ఈ 2 యాడ్ అవుతుంది సబ్ అరేలో యాడ్ అయింది. అండ్ దెన్ వి గోనా మూవ్ థిస్ టు హియర్. ఓకే. ఇప్పుడేమైంది? 9 యాడ్ అయింది. అండ్ అగైన్ వి గోనా మూవ్ థిస్ టు హియర్. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే నీ రైట్ ఇండెక్స్ పొజిషన్ అనేది థర్డ్ ఇండెక్స్ వాల్యూకి వచ్చిందో, ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా! 3 కాదు కదా! 3 కదా! కాబట్టి ఏమవుతుంది? నీ సబ్ అరే అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడితో ఆగిపోతుంది. రైట్? నౌ వాట్? క్రియేట్ అనదర్ ఫర్ లూప్. సింపుల్‌గా మళ్ళీ ఇందులో ఏదో ఉందో ఆ ఫర్ లూప్ క్రియేట్ అవుతుంది. ఈ 2, 9కి మళ్ళీ ఈ కండిషన్ అప్లై అవుతుందన్నమాట. ఒకవేళ ఇప్పుడేమున్నాయి ఇక్కడ -8, 2 కాదు. వి హావ్ 2, 9 అండ్ ఇండెక్స్ పొజిషన్ వస్తుంది. అంటే ఈ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ‌లో నెగెటివ్ వాల్యూ ఉందా చెక్ చేస్తుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ లూపింగ్. ఒక్కొక్క వాల్యూని చెక్ చేసుకుంటూ వెళ్తాం అంతే. ఇక్కడ నేను జస్ట్ కండిషన్ రాసాను అంతే డైరెక్ట్ ఫర్ లూప్ రాయకుండా. ఎందుకంటే డైరెక్ట్ ఫర్ లూప్ రాసి కోడ్ చూపిస్తే మీకేం అర్థమవుద్ది. అందుకే నేను ఇంగ్లీష్‌లో రాసా. ఓకే. ఒకటేమో 2 ఇప్పుడు ఏ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూలో నెగెటివ్ వాల్యూ ఉందా చెక్ చేస్తున్నాను. లేదు. మళ్ళీ ఇక్కడ మూవ్ అవుతుంది. నెగెటివ్ వాల్యూ ఉందా? లేదు. లేదు. మరి నెగెటివ్ వాల్యూ లేనప్పుడు నీ రిజల్ట్‌లో ఏం యాడ్ అవ్వాలి? నీ రిజల్ట్‌లో ఇక్కడ 0 యాడ్ అవ్వాలి. ఈ 2, 9 అనే సబ్ అరేకి నెగెటివ్ వాల్యూ లేదు కాబట్టి రిజల్ట్‌లో 0 యాడ్ అవ్వాలి. ఆ 0ని నువ్వు ఇప్పుడు ఎలా యాడ్ చేస్తావు? దట్ ఈస్ ద క్వెషన్. ఈ పాటికి చాలా మంది దుబ్బేసి ఉంటారు ఇక్కడి నుంచి బయటికి. కానీ నాకు తెలుసు ఈ స్టెప్ చాలా మంది మిస్ అవుతారని చెప్పి. గో టు స్టెప్ 10 రాస్తాను. ఇక్కడ నేను ఒక ఎల్స్ ఇఫ్ కండిషన్ పెట్టుకుంటా. ఓకే. ఒక ఎల్స్ ఇఫ్ కండిషన్ పెట్టుకుంటా. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నేను ఎలా చేయాలి? ఒకవేళ ఇక్కడ నెగెటివ్ నంబర్ లేదు అంటే నేను రిజల్ట్‌లో 0 అనేది యాడ్ చేయాలి. నేను ఎలా ఆలోచిస్తాను? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మనం రాసాం కదా ఇప్పటిదాకా. అలా పేపర్, పెన్ పెట్టి ట్రై చేయండి. లేదా అవ్వట్లేదా నేను చెప్తాను చూడండి. ఎలా చేస్తామంటే ఎప్పుడైతే, ఎప్పుడైతే నీ ఇండెక్స్ పాయింటర్ అనేది లాస్ట్ ఇండెక్స్ పాయింటర్‌కి వచ్చేసిందో, ఓకే. లాస్ట్ ఇండెక్స్ పాయింటర్ వచ్చేసింది. అంటే నీ సబ్ అరేలో లాస్ట్ ఇండెక్స్ పాయింటర్‌కి వచ్చేసిందిరా. ఓకే. ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ పాయింటర్ ఏంటి? 1 ఓకే. ఎప్పుడైతే అక్కడికి వచ్చేసిందో సో, S ఈజ్ ఈక్వల్ టు K-1. K-1 అనేది ఎందుకు పెట్టాను? స్టే విత్ మీ. నేను చెప్తున్నాను. వినండి. ఇక్కడ K-1 అనేది పెట్టాను. ఎందుకంటే ఇదేంటిది? నీ సబ్ అరే. నీ సబ్ అరే సైజ్ ఎంత ఉంటది? K కదా! రైట్. ఇప్పుడు నీ సబ్ అరే K సైజ్ అనేది 2 అనుకో. ఒక అరే 2 సైజ్‌తో ఉందంటే దాని అర్థం దాని ఇండెక్స్ పొజిషన్స్ ఏమేమి ఉంటాయి? 0, 1 రైట్. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ నీ అరే సైజ్ ఎంతైతే ఉందో అదే అరేలో లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ నీ అరే సైజ్ ఎంతైతే ఉందో దానికి -1 ఉంటది. ఇక్కడ నీ అరే సైజ్ ఎంత? 2. ఈ 2 సైజ్ అరేలో లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఎంత? 1 విచ్ ఈస్ నథింగ్ బట్ నీ అరే సైజ్ ఎంతైతే ఇచ్చాడో దానికి -1 వాల్యూ.
రైట్? ఒకవేళ నీ అరే సైజ్ అనేది 10 ఉందనుకో, నువ్వు 10 సైజ్ అరే క్రియేట్ చెయి. దాని ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఏమవుద్ది? 9 అవుద్ది. రైట్? బికాస్ 0 ఇండెక్స్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుద్ది కదా! రైట్? ఎగ్జాక్ట్‌గా అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తానంటే, నేను అందులో నెగెటివ్ నంబర్ లేదని చెప్పి ఎలా డిసైడ్ చేస్తానంటే, ఎప్పుడైతే నా ఇండెక్స్ పాయింటర్ అనేది లాస్ట్ ఇండెక్స్ పొజిషన్‌కి వచ్చేసిందో, అప్పుడు అందులో ఎలాంటి వాల్యూ లేదు అని నేను డిసైడ్ చేస్తున్నాను. రిజల్ట్ డాట్ యాడ్ ఆఫ్ 0 అని పెట్టేస్తున్నాను. ఓకే. బ్రో నువ్వు అలా కాదు మరి 2, -9 ఉందనుకో, లాస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లో మరి నెగెటివ్ నంబర్ ఉంది కదా! నువ్వు అనొచ్చు. ఒకవేళ అలా ఉందనుకో, అప్పుడు ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుద్ది కదా! లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ నేను ఎప్పుడు పెట్టాను? ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే పెట్టాను. ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయినాక ఏమవుద్ది? ఇఫ్ సబ్ ఆఫ్ ఎస్ అంటే ఈ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ వచ్చింది కూడా ఈ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫస్ట్ ఈ కండిషన్ చెక్ అవుద్ది. రైట్? ఇఫ్ సబ్ ఆఫ్ ఎస్ లెస్ థాన్ 0 అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ 9 లెస్ థాన్ 0 కాదా అని చెక్ చేస్తుంది. ఆర్ -2 ఉందనుకో, -9 లెస్ థాన్ 0 కాదా అని చెక్ చేస్తది. ఒకవేళ -9 లెస్ థాన్ 0 కదా! ట్రూ కదా! కాబట్టి ఏమవుద్ది? రిజల్ట్‌లోకి -9 యాడ్ అయిపోద్ది అండ్ బ్రేక్ అయిపోద్ది. అండ్ ఈ ఎల్స్ ఇఫ్ బ్లాక్ అనేది అసలు ఎగ్జిక్యూటే అవ్వదు. ఒకవేళ ఇక్కడ -10 కాకుండా జస్ట్ 9 ఉందనుకో, అప్పుడేమవుద్ది? ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. దెన్ ఈ కండిషన్‌కొస్తది. ఈ కండిషన్‌కొచ్చి బాబు నువ్వు కరెంట్ ఇండెక్స్ పొజిషన్ అనేది లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూకి వచ్చిసిందా? ఒకవేళ అయితే గనక అంటే దాని అర్థం ఈ పైన ఉన్న కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదనే కదా! అప్పుడేమవుద్ది? రిజల్ట్ డాట్ యాడ్ ఆఫ్ 0 ఎందుకంటే అది నాన్ నెగెటివ్ నంబర్ ఉంది. అందులో నెగెటివ్ నంబర్ లేదని అర్థం. రైట్? దెన్ వాట్ వి గోనా డూ? నీట్‌గా ఇక్కడ 0 అని చెప్పి యాడ్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ గో టు స్టెప్ 2. సింపుల్‌గా మళ్ళీ స్టెప్ 2కొస్తాం. ఈసారి ఏమవుద్ది? లెఫ్ట్ మళ్ళీ ప్లస్ ప్లస్ అవుద్ది. ఈసారి ఇందాకడ ఎల్ 0 ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది కదా! ఇప్పుడు మళ్ళీ ఈ ఇండెక్స్ పొజిషన్‌కొస్తది. ఆ తర్వాత రైట్ ఇక్కడుంటది. మళ్ళీ ఇప్పుడు 9, -6 స్టోర్ అవుద్ది. మళ్ళీ దానికి. తర్వాత లెఫ్ట్ ఇక్కడికొస్తది. అండ్ ఇక్కడితో లెఫ్ట్ ఆగిపోద్దనమాట. ఇంక ముందుకెళ్ళదు. ఎందుకంటే వి ఆర్ నాట్ జనరేటింగ్ ఆహ్, సబ్ అరేస్ ఆఫ్ సైజ్ లెస్ థాన్ కే. ఎందుకంటే ఒకవేళ నా లెఫ్ట్ అనేది ఇక్కడికెళ్ళిపోయిందనుకో, నా రైట్ అనేది ఇక్కడుందనుకో, నా రైట్‌ని మూవ్ చేయడానికి పక్కన ఏమన్నా ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయా ఇంకా? లేవు. అప్పుడు నీకు అరే ఇండెక్స్ బౌండ్స్ ఆఫ్ ఎక్సెప్షన్ అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. రైట్? కాబట్టి మనం ఏం చేయాలి? వి షుడ్ ఓన్లీ రన్ హియర్. కాబట్టి నీ ఎల్‌ని ఏదైతే ఇటరేట్ చేస్తుందో, ఆ లూప్ ఏదైతే ఉందో, ఆ లూప్ ఎప్పటి వరకు రన్ అవ్వాలి? అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ నీ లెఫ్ట్ పాయింటర్ ఏదైతే ఉందో, అది ఎప్పటి వరకు రన్ అవ్వాలి? దట్ షుడ్ ఓన్లీ రన్ అంటిల్ అరే డాట్ లెంగ్త్ -k లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆ కండిషన్ ఇంపార్టెంట్. లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అరే డాట్ లెంగ్త్ -k అంత వరకు మాత్రం రన్ అవ్వాలి. ఓకే. అరే డాట్ లెంగ్త్ ఏఎన్ఎస్ వరకు రన్ అవ్వాలి. సో, అప్పుడు మనకి అట్ లాస్ట్‌కి ఇందులోకి ఏమేం వాల్యూస్ వస్తాయంటే -6, -6 అని వస్తాయి. దిస్ ఈస్ హౌ యూ షుడ్ ఇనిషియలైజ్ ఒక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌ని నీ మైండ్‌లోకి తెప్పించుకోవడం ఎలా అంటే ఇలా. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటది. పర్లేదు. నువ్వు అబ్జర్వ్ చెయ్యి. ఇదొక మీడియం లెవెల్ ప్రాబ్లమ్ ఇప్పుడు మనం చెప్పేది. నువ్వు ఇంటర్వ్యూకెళ్ళావనుకో ఆడు నీకు 45 మినిట్స్ ఇస్తాడు. ఇప్పటి దాకా నేను ఎంతసేపు రికార్డ్ చేశాను 16 మినిట్స్ వచ్చింది. ఓన్లీ ఎక్స్‌ప్లనేషనే. నువ్వు ఇలా ఆలోచించావనుకో, ఇలా చేసావనుకో, ఇప్పుడు ఈ 16 మినిట్స్‌లోనే ఆలోచించింది కూడా 2 మినిట్స్‌లో కోడ్ చేస్తాను. లిటరల్లీ ఇట్ విల్ టుక్ మీ 20 మినిట్స్ టు సాల్వ్ ఎ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. నీకు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వచ్చిందంటే నువ్వు ఇది చేసే ప్రక్రియ ఉండదు చూసావా? ఇది ఎండ్ అయ్యే టైంకి నీకు ఇంకా దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? దీనికి ఏ ప్యాటర్న్ అప్రోచ్ అవ్వాలని చెప్పి నీకు ప్రాక్టీస్ ఉందనుకో, నీకు ఆటోమేటిక్‌గా అర్థమవుద్ది. ఓకే. దీనికి ఈ అప్రోచ్ పెడితే బెస్ట్, దీనికి ఈ అప్రోచ్ పెడితే బెస్ట్ అని చెప్పి నువ్వు ఆలోచిస్తావు. ఓకే. సో, అందుకు ఈ విధంగా యూ హావ్ టు రైట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. డైరెక్ట్‌గా కోడ్ చేసేయకూడదు. యూ హావ్ టు రైట్. నేనేం చేయాలి? ఓకే. ఇప్పుడు ఈ స్టెప్ అవుతుంది. ఈ స్టెప్ నుంచి ఎలా చేయాలి? ఎక్కడి వరకు రన్ అవ్వాలి? ఎందుకు ఇక్కడ ఎల్ ఎక్కడితో ఆపేసాం? లేదా ఆర్ అనేది ఎందుకు 2 వాల్యూస్ మాత్రమే తీసుకుంటున్నాం. అంతకు మించి ఎందుకు తీసుకోవట్లేదు. సో, ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే పేపర్ మీద పెన్ పెట్టి రాస్తావో యూ విల్ గెట్ ఎ మోర్ క్లారిటీ అనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని కోడ్ చేస్తాను. దిస్ ఇస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. అండ్ ఇది కోడ్ చేయడం కూడా నేను ఎలా చేస్తానంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద సైన్‌ని ఇక్కడ ఏమేమి రాసానో ఈ స్టెప్స్ అన్ని నేను నీట్‌గా రాసి స్క్రీన్ మీద చూపిస్తా. ఇక్కడ ఏ స్టెప్స్ అయితే రాసానో ఆ స్టెప్స్ నేను ఫాలో అవుతూ కోడ్ చేస్తాను. సో, యూ విల్ గెట్ ఎ మోర్ క్లారిటీ. ఓకే. ఎలా కోడ్ చేస్తున్నాం అని చెప్పి. అండ్ ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా! ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ మనం లెఫ్ట్ పాయింటర్‌కి ఒక లూప్ ఇనిషియలైజ్ చేస్తున్నాం. రైట్ పాయింటర్‌కి ఒక లూప్ ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఓకే. లూప్ లోపల ఆల్రెడీ అక్కడే వచ్చింది. అండ్ అలాగే మళ్ళీ లోపల నెగెటివ్ నంబరా కాదా అని చెప్పి మళ్ళీ లూప్ ఇనిషియలైజ్ చేసాం. రైట్? సో, ఔటర్ లూప్ రన్ అయిన ఎవ్రి సింగిల్ టైమ్ నీ రైట్ లూప్ ఏదైతే ఉందో అది k టైమ్స్ రన్ అవుతుంది. రైట్? విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n ఇంటూ k. దిస్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n ఇంటూ k. అండ్ ఇది ఎన్ని సార్లు రన్ అవుతుంది? ఇది కూడా k టైమ్సే రన్ అవుతుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n ఇంటూ k ప్లస్ k. ఒక k ఏమో నీ సబ్ అరే క్రియేట్ చేయడానికి అండ్ ఇంకో k ఏమో నువ్వు క్రియేట్ చేసిన సబ్ అరేలో నెగెటివ్ నంబర్ ఉందా లేదా అని చెక్ చేయడానికి. రైట్? విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n ఇంటూ 2k అవుతుంది. ఇన్ టైమ్ కాంప్లెక్సిటీ వీల్ ఎలిమినేట్ ద కాన్స్టెంట్స్. కాబట్టి నీ టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n ఇంటూ k అవుతుంది. ఓకే. విచ్ ఈస్
ఇన్ వర్స్ట్ కేస్ సినారియోస్ దిస్ మే బికమ్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ 2. ఇది చాలా బ్యాడ్ టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. అండ్ అందుకే దీన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం స్లైడింగ్ విండో వాడతాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కోడ్ చేద్దాం. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. గీక్స్ ఫర్ గీక్స్ వెబ్‌సైట్‌లో మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. దాని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, లెట్స్ జంప్ ఇంటు ద కోడింగ్ పార్ట్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా చెప్తే మీకు అర్థమవుతుందా లేదని చెప్పి కింద డిస్క్రిప్షన్‌లో కమెంట్స్‌లో కమెంట్ చేయండి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా ఎలా చెప్పాలని చెప్పి ఇంప్రూవ్ అవుతాను. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద వే ఆఫ్ రైట్ టీచింగ్. 20 మినిట్స్ మీరు కాన్సంట్రేషన్ కూర్చోవడం కష్టమే. కానీ అలా కూర్చోవాలి. అలా కూర్చుంటేనే అవుతది. అప్పుడే నువ్వు నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు డైరెక్ట్ భయపడకుండా యూ విల్ స్టార్ట్ రైటింగ్. ఓకే. నేను ఏం చేయాలి? ఎలా చేయాలని చెప్పి రాయడం స్టార్ట్ చేస్తావని నా ఒపీనియన్. ఓకే. సో, లెట్స్ కోడ్ దిస్ పార్ట్ నౌ. క్వెషన్ వి ఆర్ గోయింగ్ టు సాల్వ్ ఫస్ట్ నెగెటివ్ ఇన్ ఎవ్రీ విండో ఆఫ్ సైజ్ కే. ఈ క్వెషన్ డిఫికల్టీ వచ్చేసి మీడియం అండ్ దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో యూ గైస్ క్యాన్ డూ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకే. సో మనకేమి ఇచ్చాడు చూడండి. గివెన్ అన్ అరే అండ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ k. ఓకే. ఫైండ్ ద ఫస్ట్ నెగెటివ్ ఇంటిజర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ విండో. అది కూడా కంటీజియస్ సబ్ అరే. అంటే ప్రతి సబ్ అరే కంటీజియస్ ఆర్డర్‌లోకి ఇచ్చేయాలి ఆఫ్ సైజ్ k. ఓకే. అంటే వాడు ఇలా ఒక అరే ఇస్తాడు అండ్ ఒక k అనే వాల్యూ ఇస్తాడు. ఓకే. ఈ అరేలో నుంచి పాసిబుల్ సబ్ అరేస్ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకోవాలి ఆఫ్ సైజ్ k. అంటే అన్ని సబ్ అరేస్ అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు. ఆ సబ్ అరే యొక్క సైజ్ అనేది k మాత్రమే ఉండాలి. అండ్ అన్ని సబ్ అరేస్ కూడా కంటిన్యూస్‌గా తీసుకోవాలి. అంటే -8, -2 తర్వాత 2, 3 ఇది ఒక కంటిన్యూస్ సబ్ అరే. అంతేగాని నువ్వు -8, 2 తీసుకొని నేను ఇప్పుడు -6, 10 తీసుకుంటాను అనుకో, అంటే ఏమవుతుంది మధ్యలో ఈ 2 సబ్ అరేస్‌ని వదిలేస్తున్నావు. ఈ తర్వాత నువ్వు యాడ్ చేసినా సరే కంటిన్యూస్‌గా లేదు కదా. కాబట్టి నీకు వాడి వాడి వాడు ఎక్స్‌పెక్ట్ చేసే అవుట్‌పుట్‌కి నీ దానికి డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, యూ హావ్ టు చెక్ దట్ ఆల్సో. ఓకే. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌కి మనం కోడ్ ఎలా చేస్తాం? ఇప్పుడు ఓకే. నౌ స్లైడింగ్ విండో ఎలా చేస్తాం? ఇది చాలా చాలా సింపుల్ అనమాట. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లైడింగ్ విండో ప్యాటర్న్ అనేది ఎలా ఉంటదో తెలియాలి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడకపోతే వెళ్లి చూడండి ప్లీజ్. అయ్యో! ఇప్పుడు మళ్ళీ 40 మినిట్స్ వీడియో చూడాలని చెప్పి తల కొట్టుకోద్దు. గో అండ్ వాచ్ ఇట్. అందులో మనం 40 మినిట్స్ అంటే 20 మినిట్సే డిస్కస్ చేసాం. ఇంకో 20 మినిట్స్ ఒక ప్రాబ్లమ్ చేసాం. మీకు ఆ స్లైడింగ్ విండో అంటే ఏంటో తెలిసిందనుకో, ఆల్మోస్ట్ అన్ని సమ్స్ కూడా అదే. ఆల్మోస్ట్ కాదు 90% అదే వాడతాం మొత్తం. ఓకే. ప్యాటర్న్ అదే ఉంటది. సో, సేమ్ స్లైడింగ్ విండోలో ఏం చేస్తాం? ఒకవేళ మీరు ఆ వీడియో చూసినట్టయితే ఏం చేస్తాం జనరల్‌గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిచ్చిన కే ఎంతైతే ఉందో వాడిచ్చిన కే ఎంతైతే ఉందో అంత విండో మనం చేసుకుంటామా లేదా? ఒక ఫర్ లూప్ రాసి. ఓకే. సో, తీసేసుకున్నాం. అప్పుడు విండో ఏమవుద్ది? -8, 2 అనేది ఒక విండోలో ఉంటుంది. ఓకే. బానే ఉంది. నౌ వాట్ వి డూ? ఈ విండో సైజ్ అనేది పెంచుతూ ఉండాలి. అంటే ఎవ్రీ సబ్ అరే మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా! దెన్ వాట్ వి గోనా డూ? ఇంకో ఫర్ లూప్ తీసుకొని ఏం చేస్తాం? స్టే విత్ మీ. అర్థమవుద్ది క్లియర్‌గా. స్టే విత్ మీ. సో, సింపుల్‌గా కొత్త ఎలిమెంట్‌ని యాడ్ చేస్తావు. ఎప్పుడైతే కొత్త ఎలిమెంట్ యాడ్ చేసావో అప్పుడు నీకు తెలుస్తుంది. ఒక్క ఎలిమెంట్ గనక నువ్వు యాడ్ చేస్తే నా విండో సైజ్ +1 అయిందని జెప్పి. కానీ నా విండో సైజ్ ఎంతుండాలి? 2 ఉండాలి. అందుకు నేనేం జేస్తాను, ఎప్పుడైతే ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నానో, యాడ్ చేయగానే నా ప్రీవియస్ అన్నిట్లికన్నా లీస్ట్‌లో ఏ ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో, అన్నిటికన్నా ముందు ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో, ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసేస్తాను. అప్పుడేమవుద్ది విండో సైజ్ 2, 9 అవుద్ది. ఐ మీన్ విండో ఏమవుద్ది 2, 9 అవుద్ది. అప్పుడొచ్చింది కదా ఒక వాలిడ్ సబ్ అరే. I mean, what are the subarrays for this? -8, 2, 2, 9, 9, -6, -6, 10. రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్‌లో ఏమవుద్ది? 2, 9, ఎక్కడ నెక్స్ట్ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ -6 అండ్ అగైన్ నా విండో సైజ్ అనేది ఏమైంది? పెరిగింది. కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడున్న విండోలో అన్నిట్లికన్నా ముందు ఎలిమెంట్ ఏదైతే యాడ్ అయిందో అది రిమూవ్ చేయాలి. అప్పుడు ఇది రిమూవ్ చేసేస్తాను. విచ్ ఈస్ నథింగ్ బట్ 9, -6 రైట్? నాకు ఏ ఎలిమెంట్ రిమూవ్ చేయాలని చెప్పి ఎలా తెలుస్తుందంటే, ఎలా తెలుస్తుంది? నువ్వు నీ ఐ పొజిషన్ అనేది ఎక్కడుందో అక్కడి నుంచి కే ప్లేసెస్ బ్యాక్‌కెళ్తే తెలుస్తుందా లేదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4 దీస్ ఆర్ ద ఇండెక్స్ ప్లేసెస్ రైట్? స్టే విత్ మీ. ఇప్పుడు నీ ఐ అనేది ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇక్కడ 6 యాడ్ చేసాం కదా! సో, -6 యాడ్ చేయగానే నీకు తెలిసిందేంటి? నా విండో సైజ్ అనేది యాక్చువల్‌గా 2 ఉండాలి. కానీ ఎప్పుడైతే -6 యాడ్ చేశానో 3 అయింది. అప్పుడు నేనేం చేయాలి? అన్నిట్లికన్నా ముందు అంటే ప్రెజెంట్ విండో అంటే ఏంటి ఇది? ఈ ప్రెజెంట్ విండోలో అన్నిటికన్నా ముందు ఏ ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఎక్కడికెళ్తాను? విచ్ ఈస్ నథింగ్ బట్ నా ఐ అయితే ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కే ప్లసెస్ బ్యాక్‌కి. అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ I - K. ఇక్కడ ఐ ఎంతుంది? 3. 3 కే ఎంత? 2 అంటే 1. ఈ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేయమంటున్నా ఫ్రమ్ మై విండో పార్ట్. చూడండి ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లో ఏముంది? 2 ఉందా? అదే కదా నేను 2 రిమూవ్ చేసేసాను. రైట్? సో, ఇలాగ ఇదంతా కూడా ఒక సింగిల్ ఫర్ లూప్‌లో అవుతుందా లేదా? ఇదంతా ఒక సింగిల్ ఫర్ లూప్. ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తావు. యాడ్ చేయగానే మైనస్ పొజిషన్స్ కే పొజిషన్స్ బ్యాక్‌కెళ్ళి విచ్ ఈస్ నథింగ్ బట్ I - K చేసి ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాం. దిస్ ఈస్ స్లైడింగ్ విండో. ఇప్పుడు ఈ స్లైడింగ్ విండో అప్రోచ్‌ని మన నెగెటివ్ ప్రాబ్లమ్‌కి ఎలా అప్లై చేస్తాం? స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ వెరీ క్లియర్‌లీ. చాలా బాగా చెప్తాను. స్టే విత్ మీ. సేమ్ సింపుల్‌గా ఇందాక ఇంగ్లీష్‌లో ఎలా అయితే స్టెప్ బై స్టెప్ వెళ్ళామో ఇక్కడ కూడా అలాగే వెళ్తాం. ఓకే. కింద కామెంట్ చేయండి. మీకు అర్థమవుతుందా లేదా? ఈస్ దిస్ వే ఆఫ్ టీచింగ్ ఈస్ గుడ్ ఆర్ నాట్? ఓకే.
ఇప్పుడు చెప్తాను చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తా అంటే, నా విండో అనేది కనుక్కోవాలి. ఫస్ట్ విండో. సేమ్ స్లైడింగ్ విండోలో ఎలా కనుక్కుంటానో అలాగే కనుక్కుంటాం. కాకపోతే ఇక్కడ నీ ప్రాబ్లమ్ ఏంటి? నువ్వు ఎవ్రి విండోలో కూడా నువ్వు ఏం ట్రాక్ చేయాలి? యూ హావ్ టు ట్రాక్ యువర్ నెగెటివ్ పార్ట్. సరే, నీ నెగెటివ్ నంబర్ ఉందా లేదా అనేది ట్రాక్ చేసి పెట్టుకోవాలనమాట ఎవ్రి విండోలో కూడా. ఓకే. సో, అది ట్రాక్ చేసుకోవడానికి నేనొక డిక్యూ తీసుకున్నాననమాట. విచ్ ఈస్ నథింగ్ బట్ డిక్యూ. స్టే విత్ మీ. వెళ్ళిపోద్ది ఆవిడ భయపడొద్దు. ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ కాదు. స్టే విత్ మీ. డిక్యూ. డిక్యూ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్‌గా మీరు అరే లిస్ట్ అని చెప్పి ఇలా తీసుకున్నారు కదా! అది కూడా ఒక కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్. కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ మీద కూడా వీడియో ఎక్సలెంట్‌గా చేసి పెట్టాను. కావాల్సి ఎళ్లి చూడండి. ఏం పర్లేదు. గంట ఉంది, అరగంట ఉంది, 40 నిమిషాలు ఉంది ఏం పర్లేదు. ఒక 2 డేస్ టైమ్ తీసుకున్నా చూడండి గానీ నా మాటని నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేశారంటే చెప్తున్నాను కదా! అవన్నీ ఫౌండేషన్స్, ఫండమెంటల్స్ అవే మీకు ఇక్కడ హెల్ప్ అవుతాయి. ఓకే. ప్రస్తుతానికి ఈ ప్రాబ్లమ్స్ వద్దు రండి. సో, -8, 2 అని ఉంది కదా! ఇప్పుడు దీంట్లో నేను ఏం ట్రాక్ చేయాలి? ఐ హావ్ టు కీప్ ద ట్రాక్ ఆఫ్ నెగెటివ్ నంబర్స్. రైట్. నెగెటివ్ నంబర్స్ నేను ట్రాకింగ్ ఉంచుకున్నాననుకో, ఓకే. ఎప్పుడైతే నేను ఆ విండోలోకి ఎంటర్ అయ్యానో వెంటనే ఓకే. ఇందులో ఉన్న దాంట్లో నెగెటివ్ నంబర్ ఉందా? ఓకే. అయితే వెంటనే నాకు ఆన్సర్ ఇచ్చేయి అని చెప్పి నేను తెలుసుకోవడం ఉంటది. రైట్. నేను అది కూడా వాటి ఇండెక్స్ పొజిషన్స్ ట్రాక్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు ఇండెక్స్ పొజిషన్ ట్రాక్ చేయాలనుకుంటున్నానో, ఎందుకు నెగెటివ్ నంబర్స్ ట్రాక్ చేస్తున్నానని చెప్పి ఒక 5 మినిట్స్‌లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. స్టే విత్ మీ. ఓకే. సో, నేనేం చేస్తున్నాను, రిజల్ట్ అని చెప్పి ఒక అరే క్రియేట్ చేసుకున్నాను. విచ్ ఇస్ నథింగ్ బట్ నా రిజల్ట్ అనేది రిటర్న్ చేయడానికి. అండ్ అలాగే డీక్యూ అని చెప్పి ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేశాననమాట. ఓకే. స్టే విత్ మీ. అర్థమవుతుంది. డీక్యూ క్రియేట్ చేశాను. సింపుల్‌గా చెప్పాలంటే ఇంకో అరే లాంటిది క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే. నౌ వాట్ ఐయామ్ గోనా డూ? ఫస్ట్ సేమ్ స్లైడింగ్ విండోలో ఎలా చేస్తున్నాం? స్లైడింగ్ విండోలో ఎగ్జాక్ట్‌గా ఎలా చేస్తున్నాం అలాగే చేస్తాం. స్లైడింగ్ విండోలో ఏం చేసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ ఫర్ లూప్ రాసాం. అంటే వి క్రియేటెడ్ అవర్ ఫస్ట్ విండో. రైట్. ఈ ఫర్ లూప్ కూడా ఓన్లీ కే టైమ్సే రన్ అవ్వాలి. అంటే నువ్వు కండిషన్ ఏం పెడతావు? ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ కే టైమ్స్ రన్ అవ్వాలి. అండ్ దిస్ షుడ్ టేక్ ద ఫస్ట్ విండో. అంటే ఇది ఓన్లీ ఈ పార్ట్‌ని మాత్రం తీసుకుంటది. ఓకే. అండ్ ఇందులో నేను కండిషన్ ఏం పెడతానంటే నేనేం చెప్పాను? ఐ హావ్ టు స్టోర్ ఆర్ ఐ హావ్ టు కీప్ ద ట్రాక్ ఆఫ్ నెగెటివ్ నంబర్స్. రైట్. ఐ హావ్ టు కీప్ ద ట్రాక్ ఆఫ్ నెగెటివ్ నంబర్స్. సో, ఇప్పుడు నేనేం చేస్తా? సింపుల్‌గా ఫర్ లూప్‌లో ఒకవేళ ఇఫ్ అరే ఆఫ్ ఐ అది అరే అనుకుంటే గనక ఈ అరేని కే టైమ్స్ నేను లూప్ రన్ చేస్తాను కదా! సో, రన్ చేసినప్పుడు ఒక్కొక్క ఐ వస్తది కదా! వచ్చినప్పుడు అది గనక లెస్ థాన్ 0 ఉందనుకో దాని అర్థం ఏంటి? అది నెగెటివ్ నంబర్ అని చెప్పి. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? దాన్ని ట్రాక్ చేసి పెట్టుకుంటున్నాను. ఓకే. ఈ ఇండెక్స్ పొజిషన్‌లో నెగెటివ్ నంబర్ ఉంది అని చెప్పి. సో, నేనేం చేస్తా? డీక్యూ డాట్ యాడ్ యాడ్ లాస్ట్ ఆఫ్. ఓకే. ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేసుకుంటూ వస్తాననమాట. ఎందుకు డీక్యూ తీసుకున్నానో ఇప్పుడు చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అరే తీసుకున్నావురా. ఓకే. ఒక అరే తీసుకున్నావు. దీంట్లో ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నావు. యాడ్ చేసావు. ఇంకో ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నావు. యాడ్ చేసావు. ఇప్పుడు నువ్వు ఫ్యూచర్‌లో ఈ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలనుకున్నావు. పోనీ రిమూవ్ చేసేసావు అనుకుందాం ఏదో ఒకటి చేసి. అప్పుడు నీకు ఇక్కడ 0 ఉంటది. ఇక్కడ 2 ఉంటది. ఇంకా సో, 1 ఇక్కడ ఎన్ని ఉంటాయి. బట్ ఇది నీకు ఈ ఫ్రంట్ పొజిషన్‌కి వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. రాదు కదా! అందుకే నేనేం చేస్తానంటే డీక్యూ తీసుకున్నాను. అదే నువ్వు డీక్యూ తీసుకున్నావనుకో, డీక్యూలో ఏమవుద్ది? ఇఫ్ యూ టేక్ ఇఫ్ యూ టేక్ 0 ఆర్ 1, 2 అని చెప్పి ఇలా ఉంది నీ డీక్యూలో. ఇఫ్ యూ రిమూవ్ దిస్ ఎలిమెంట్ అప్పుడు నీకు డిక్కీలో ఫ్రంట్‌కి 2 అనేది వచ్చేస్తదనమాట. సో, నాకు మళ్ళీ ఎక్స్‌ట్రా వర్క్ అవ్వకుండా నాకు ఏదైనా ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయగానే ప్రీవియస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ముందుకొచ్చేయాలని నేను అనుకుంటున్నాను. అందుకు నేను ఇక్కడ డిక్యూ తీసుకున్నాననమాట. ఓకేనా? ఇప్పుడు నా డిక్యూలో యాడ్ డాట్ లాస్ట్ ఆఫ్ ఐ అని పెట్టాను. చూడండి స్టే విత్ మీ క్లారిటీగా అర్థమవుతుంది. స్టే విత్ మీ. నేనేం పెట్టాను? ఐ అని పెట్టాను. ఐ ఈస్ నథింగ్ బట్ ద ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ దట్ నెగెటివ్ వాల్యూ. ఇప్పుడు చూడండి నా డిక్యూలో ఏముంది? ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 0, 1. 0 అనేది ఒకటే యాడ్ అవుతుంది. 2 అనేది యాడ్ అవ్వదు. బికాజ్ 2 ఈస్ ఎ పాజిటివ్ నంబర్. రైట్. ఇప్పుడు చూడండి. నా ఫస్ట్ విండో అనేది క్రియేట్ అయిపోయింది. జనరల్‌గా సింపుల్‌గా ఆలోచించండి. వాట్ యూ హావ్ టు డూ? వాట్ యూ హావ్ టు డూ అంటే నువ్వు ఒక సబ్ అరే కనిపెట్టిన తర్వాత ఏం చేయాలి? ఆ సబ్ అరే దగ్గర నెగెటివ్ నంబర్ ఉందా లేదా అని చెక్ చేయాలి. రైట్. సో, సింపుల్‌గా మనం స్లైడింగ్ విండోలో ఏం చేస్తాం? వన్స్ విండో ఫైండ్ ఔట్ చేసిన తర్వాత నెక్స్ట్ విండోస్ ఫైండ్ ఔట్ చేయడానికి అనదర్ ఫర్ లూప్ తీసుకుంటాం. ఓకే. తీసుకున్నాను. అండ్ ఈ ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? దిస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఐ ఈజ్ ఈక్వల్ టు కే. బికాజ్ ఇక్కడ మనం ఒక ఫస్ట్ విండో కనిపెట్టింది ఎక్కడి వరకు? కే ముందు వైపే కనిపెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ విండోస్ అన్నీ కనిపెట్టాలి కాబట్టి కే దగ్గర నుంచి తీసుకున్నాం. అండ్ దిస్ షుడ్ రన్ అంటిల్ మొత్తం అరే సైజ్ ఎంత ఉందో అంతా రన్ అవ్వాలి. ఓకే. అండ్ ఐ++. ఇక్కడ నువ్వు చేయాల్సిన స్టెప్స్ ఏంటి? వన్ బై వన్ రాసుకో. ఫస్ట్ ఏంటి? నీ దగ్గర ఆల్రెడీ ఒక సబ్‌వేర్ ఉంది. విచ్ ఇస్ నథింగ్ బట్ -8, 2 ఫస్ట్ విండో కనుక్కున్నావు. సో, నీ పనేంట్రా అంటే ఫస్ట్ స్టెప్ ఆ విండోలో నెగెటివ్ నంబర్ ఉందా? లేదా? అని చెప్పి నేను కనిపెట్టాలి. అది నువ్వు ఎలా కనిపెడతావు? ఒకవేళ, ఒకవేళ నీ డీక్యూ అనేది నువ్వు తీసుకున్నావు చూసావు. నీ డీక్యూ అనేది నాట్ ఎంప్టీగా ఉందనుకో. అంటే అది ఎంప్టీగా లేదనుకో. దాని అర్థం ఏంటి? దీంట్లో ఏముంటది? ఈ పర్టిక్యులర్ డీక్యూలో ఏముంటది? నువ్వు ప్రీవియస్ విండో ఏదైతే కనిపెట్టావో దాంట్లో నెగెటివ్ నంబర్స్ ఉన్నాయా? లేవా? అని చెప్తదనమాట. ఒకవేళ ఉంటే గనక దీంట్లో ఇండెక్స్ పొజిషన్స్ ఉంటది. రైట్. సింపుల్‌గా నేనేం చేస్తా ఇక్కడ ఇఫ్ మై డీక్యూ డాట్ ఇది నాట్ కండిషన్ ఈజ్ ఎంప్టీ. ఒకవేళ ఇది ఎంప్టీగా ఉందనుకో దాని అర్థం ఏంటి? ప్రీవియస్ విండోలో ఎలాంటి నెగెటివ్ నంబర్స్ లేవని చెప్పి. ఒకవేళ డీక్యూ అని చెప్పి ఇలా ఎంప్టీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -8, 2 లేకుండా 8, 2 ఉందనుకో. నా డీక్యూలో ఏమన్నా ఉంటాయా? ఏముండవు. అప్పుడు నేనేం చేస్తా?
ఒక ఎల్స్ కండిషన్ పెట్టుకుని రిజల్ట్‌లో 0 యాడ్ చేస్తా. బికాజ్ ఒక సబ్ ఏరియాలో గనక నెగెటివ్ నంబర్ లేకపోతే మనం ఏం చేయాలి? 0 యాడ్ చేయాలి. ఓకే. బానే ఉంది. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటి? మనకి నెగెటివ్ నంబర్ ఉంది. విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ -8 అని చెప్పి ఉంది. రైట్? కాబట్టి ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ 0 ఉంటది. సో, ఇప్పుడు ఈ కండిషన్ పాస్ అవుద్ది కదా! డిక్యూ డాట్ ఈజ్ ఎంప్టీ కాదు. ఇక్కడ నాట్ ఎంప్టీ అని ఉంది చూడండి. సో, ఇక్కడ డిక్యూ డాట్ ఈజ్ ఎంప్టీ అంటే ఏమొస్తది? డిక్యూ డాట్ ఈజ్ ఎంప్టీ అంటే ఏమొస్తది? ఫాల్స్ వస్తది. బికాజ్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఉంది. దానికి నేను నాట్ కండిషన్ పెట్టాను. అప్పుడు ఏమవుద్ది? ఫాల్స్ ట్రూ అవుద్ది. నాట్ కండిషన్ పెడితే ఏంటంటే అక్కడ ఏ కండిషన్ ఉందో దానికి ఫ్లిప్ అవుద్దనమాట. సో, ఇప్పుడు నాట్ ఎంప్టీ ఉంది కదా! దాని అర్థం ఏంటి? దీంట్లో ఖచ్చితంగా ప్రీవియస్ విండోలో నెగెటివ్ నంబర్ ఉంది అని అర్థం. అండ్ నువ్వు ఏ ఇండెక్స్ పొజిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -8, -2 ఉందనుకో. అంటే ఇప్పుడు డిక్యూలో 0, 1 ఉంటది. నువ్వు ఇందులో ఏ ఇండెక్స్ పొజిషన్ తీసుకోవాలి? ఓన్లీ యూ విల్ టేక్ ద ఫస్ట్ పొజిషన్. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఓన్లీ డిక్యూ ఎంప్టీగా ఉందో చెక్ చేస్తూ అందులో ఫస్ట్ తీసుకుంటావు. ఎందుకంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు ఫైండ్ ద ఫస్ట్ నెగెటివ్ నెంబర్ ఇన్ సబ్ అరే. రిమైనింగ్ ఏమున్నాయన్నా సరే నీకు అనవసరం. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను? డిక్యూ డాట్ ఈజ్ ఎంప్టీ అనేది ఒకవేళ ట్రూ అయితే గనక విచ్ ఇస్ నథింగ్ బట్ అందులో ఎలిమెంట్స్ ఉంటే గనక నేనేం చేస్తా తెలుసా? సింపుల్‌గా రిజల్ట్‌లోకి రిజల్ట్ డాట్ యాడ్ ఆఫ్ నేనేం చేస్తా? ఆ ఇండెక్స్ పొజిషన్‌లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ పెడతా. అరే ఆఫ్ అరేలోనే కదా ఈ వాల్యూస్ అనేది ఉన్నది. నేనేంటి అందులో ఓన్లీ ఇండెక్స్ పొజిషన్స్ దాచుకున్నా. సో, డిక్యూ డాట్ నేనేం చేస్తా? పీక్ ఫస్ట్ చేస్తా. పీక్ ఫస్ట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వి వోంట్ రిమూవ్ దట్ ఎలిమెంట్. ఓకే. నీ డిక్యూలో ఇప్పుడు 0 అని ఉంది కదా! ఇలా ఉంది. వి వోంట్ రిమూవ్ దిస్. వాట్ వి విల్ డూ ఇస్ జస్ట్ మనం పీక్ ఫస్ట్ అంటే అందులో ఏ ఎలిమెంట్ ఉందో అది మనకు రిటర్న్ ఇస్తది అంతే. ఓకేనా? ఎందుకు అదే చేసామనుకోండి నేను చెప్తాను స్టే విత్ మీ. ఓకే. ఇప్పుడు నాకు ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది. నా ప్రీవియస్ విండో పార్ట్‌లో ఏ ఎలిమెంట్ అయితే ఉందో అది నా రిజల్ట్‌లోకి యాడ్ అయిపోయింది. రైట్? ఇప్పుడు నా రిజల్ట్ ఈక్వల్ టు ఏముంటది? -8 అని ఉంది. వెరీ గుడ్. బానే ఉంది. వన్స్ నువ్వు ప్రీవియస్ విండోలో వాల్యూ యాడ్ చేసిన తర్వాత నువ్వేం చేయాలి? వన్స్ నువ్వు ప్రీవియస్ విండోలో వాల్యూ యాడ్ చేసిన తర్వాత నేను నా విండోలోకి నెక్స్ట్ ఎలిమెంట్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే టు జనరేట్ దిస్ 2, 9 అంటే ఇప్పుడు నా -8, 2 ఉంది కదా! ఇలాగా నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే దీనికి ఇలా 9 అని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. బిఫోర్ యాడింగ్ దట్ నువ్వేం చేయాలి? వన్స్ యాక్చువల్‌గా అయితే మనం స్లైడింగ్ విండోలో యాడ్ చేసాం. ఒక వాల్యూ యాడ్ చేసిన తర్వాత అది నా విండో సైజ్ పెరిగింది కాబట్టి అన్నిట్లికన్నా ముందు ప్రీవియస్‌గా ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో అది రిమూవ్ చేసేస్తున్నాను. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం ఎలిమెంట్స్ యాడ్ చేయట్లేదు. వి ఆర్ జస్ట్ కీపింగ్ ద ట్రాక్ ఆఫ్ నెగెటివ్ నంబర్స్. రైట్? మనకి ఓన్లీ ఇక్కడ వరకే డీక్యూలో నెగెటివ్ నంబర్స్ అనేవి ట్రాక్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో, వాట్ యూ హావ్ టు డూ స్టే విత్ మీ. ఇప్పుడు క్లియర్‌గా చూడు. నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఎవ్రీ టైమ్ ఒక విండో కనుక్కున్న తర్వాత నెక్స్ట్ విండోకి ఆన్సర్ ఎలా తీసుకొస్తున్నాం? జస్ట్ బై డైరెక్ట్‌లీ యూజింగ్ దిస్. డీక్యూ ఎంప్టీగా ఉందా లేదా చూసి ఫస్ట్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్‌ని తీసుకొచ్చేస్తున్నాం. సో, నువ్వేం చేయాలి ఇప్పుడు? నీ డీక్యూలో కూడా ఎప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది నీ ప్రీవియస్ విండోకి రిజల్ట్ అయ్యి ఉండాలి. లేదా అందులో ఏ వాల్యూ ఉండకూడదు. కాబట్టి నేనేం చేయాలి? వన్స్ నా రిజల్ట్ అనేది నేను ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఇప్పుడు నా ఇప్పుడు నా డీక్యూలో ఏ వాల్యూ అయితే ఉందో అది నా నెక్స్ట్ విండోకి పనిచేయదు. అంటిల్ వెన్ ఫర్ ఎగ్జాంపుల్ స్టే విత్ మీ. అర్థమవుద్ది కొంచెం కాంప్లికేటెడ్ ప్లీజ్ స్టే విత్ మీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందిరా -8, -2 అనేది ఉందనుకుందాం. ఓకే. అప్పుడు నా డీక్యూలో ఏమేమి ఉంటాయి? జస్ట్ టెల్ మీ నా డీక్యూలో ఏమేమి ఉంటాయి? 0, 1 అని ఉంటాయి. బికాజ్ 0 ఇన్ దిస్ పొజిషన్ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్. అండ్ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు నా డీక్యూలో నుంచి ఎన్ని ఎలిమెంట్స్ నేను రిమూవ్ చేయాలి? నేను 2 రిమూవ్ చేసేయాలా? ఎందుకంటే ఇవి ప్రీవియస్ విండోస్ వాల్యూస్ కదా! యూ హావ్ టు రిమూవ్ 2 అని అంటావా నువ్వు? హ్మ్. వి హావ్ టు రిమూవ్ బోత్ అని అంటావా? ఒకవేళ బోత్ రిమూవ్ చేసావనుకో ఏమవుద్దో తెలుసా? నువ్వు ఆహ్, ఏ ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్‌ని కూడా రిమూవ్ చేసేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకో. ఓకే. నువ్వు బోత్ రిమూవ్ చేసావనుకో దాని అర్థం ఏంటి? నువ్వు ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్‌ని కూడా రిమూవ్ చేసేస్తున్నావు అని అర్థం. బట్ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్‌ది నీకు నెక్స్ట్ సబ్ అరేకి కావాలి కదా! నెక్స్ట్ సబ్ అరేలో ఏముందో 2, 9 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది -2, 9 అనుకో. నీకు -2 అనేది ట్రాకింగ్ కావాలి కదా! నువ్వు ఒకవేళ రిమూవ్ చేసావనుకో 9 యాడ్ చేస్తావు. 9 యాడ్ చేసిన వెంటనే డీక్యూలోకి అది యాడ్ అవ్వదు. ఎందుకంటే ఇది నెగెటివ్ నంబర్ కాదు కాబట్టి. కాబట్టి నీకు రిజల్ట్‌లో 0 యాడ్ అవుతుంది. విచ్ ఈస్ రాంగ్. కాబట్టి మనమేం చేయాలి? మనం ఏం చేయాలి? నీకిందాక స్లైడింగ్ విండోలో లాజిక్ ఏం చెప్పాను? నువ్వు ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేయగానే అన్నిటికన్నా ముందు ప్రీవియస్‌గా ఏ ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో ఆ ఎలిమెంట్ రిమూవ్ చేస్తావు. ఎందుకంటే అది ఔట్ ఆఫ్ కే విండో అయింది కాబట్టి. ఔట్ ఆఫ్ సైజ్ ఆఫ్ కే విండో అయింది కాబట్టి. ఇక్కడ కూడా అంతే ఎగ్జాక్ట్‌గా నువ్వు డిక్కీలో ఏ ఇండెక్స్ పొజిషన్ రిమూవ్ చేస్తావో తెలుసా? ఇందులో 0, 1 ఉందనుకో. నువ్వు ఇందులో ఏ ఇండెక్స్ పొజిషన్ రిమూవ్ చేస్తావంటే ఒకవేళ, ఒకవేళ నీ డీక్యూ అనేది ఎంప్టీగా లేకుండా ఉండి ఓకే. హియర్ ఈస్ ద కండిషన్ ఇఫ్ మై డీక్యూ ఈస్ నాట్ ఎంప్టీ అండ్ అండ్ డీక్యూ డాట్ పీక్ ఫస్ట్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ డీక్యూలో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది తీసుకొని అది ఎప్పుడైతే లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు I-K బికాస్ I-K అంటే ఏమొస్తది? I-K అంటే ఏమొస్తది? దిట్ ఈస్ నథింగ్ బట్ దిస్ విల్ గివ్ యూ నువ్వు కొత్త ఎలిమెంట్ యాడ్ చేయగానే
అందులో ఖచ్చితంగా కే సైజ్ కన్నా ఒక ఎలిమెంట్ పెరిగిందని అర్థం. కాబట్టి నువ్వు కే ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్ళాలి కదా! ఈ i మైనస్ కే ఏం చేస్తదంటే ఆ కే ప్లేస్ కన్నా బ్యాక్ తీసుకెళ్ళి వదులుతది. రైట్? అండ్ ఆల్సో థట్ హాస్ టు బి కే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు కే. బికాజ్ మల్టిపుల్ వాల్యూస్ కనుక ఉన్నాయనుకో అన్ని రిమూవ్ చేయాలి కదా! కాబట్టి ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది మెట్ అయిందో, ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది మెట్ అయిందో అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ డీక్యూలో ఏ ఎలిమెంట్ అయితే ఉందో అది రిమూవ్ చేస్తావంట. ఎందుకంటే అది నాకు ప్రీవియస్ ఎలిమెంట్‌ది. ఐ డోంట్ వాంట్ దట్ రియల్లీ. ఓకే. కావాలంటే ఒకసారి టెస్ట్ చేసి చూద్దామా? దిస్ ఈస్ ద కండిషన్. ఇది ఇఫ్ కండిషన్ అవుతుంది. సారీ వైల్ కండిషన్ అవుతుంది ఇది. వి హావ్ టు డూ దిస్ వైల్ లూప్. ఓకే. ఎందుకో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ -8, -2, 9 నీ విండో అనేది ఇలా ఉంది. అండ్ నీ కే వాల్యూ అనేది 2 ఉందనుకుందాం. ఓకే. సో, ఫస్ట్ విండో ఏమవుతుంది? -8, 2 అవుతుంది. ఇప్పుడు నా డీక్యూలో ఏముంటది? 0, 1 ఉంటది. ఓకే. దిస్ ఇస్ ద ఫస్ట్ విండో. అండ్ ఇప్పుడు నా రిజల్ట్‌లోకి 0 అనేది యాడ్ అయిపోయింది. బానే. రిజల్ట్‌లోకి 0 అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? నెక్స్ట్ విండో క్రియేట్ చేయబోతున్నాను. అంటే ఈ 9ని నా నెక్స్ట్ విండోలోకి ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఇన్సర్ట్ చేసే ముందు నేనేం చేయాలి? ప్రీవియస్ విండోకి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసేయాలి. అవి నేను ఎలా రిమూవ్ చేస్తానంటే చూడు. నేను యాడ్ చేశానంటే అర్థం ఏంటి? నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేస్తే ఏమవుద్ది? -8, -2, 9 అవుతుంది. బట్ మా ప్రీవియస్ విండోకి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేయాలంటే ఏం చేయాలి? నీ i అనేది ఇప్పుడు ప్రెజెంట్ 0, 1, 2 ఉంటే నీ i అనేది కే ఇక్కడుంది. రైట్? అక్కడి నుంచి కే పొజిషన్స్ బ్యాక్‌కి వెళ్ళాలి. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ i మైనస్ కే. i మైనస్ కే అంటే 2 - 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 0 అంటే ఇది. సో, నేను ఈ 0 అనేది నా డీక్యూలో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను అంతే. సో, అది ఎలా చెక్ చేస్తున్నానంటే ఐ యామ్ జస్ట్ రైటింగ్ ఏ వైల్ లూప్. వైల్ నా డీక్యూ అనేది ఎంప్టీగా ఉందా లేదా చెక్ చేస్తున్నాను. ఓకే. ఒకవేళ అది ఎంప్టీగా ఉందనుకో నా ప్రీవియస్ విండోకి సంబంధించిన ఎలాంటి ఆన్సర్స్ నా దగ్గర లేవని అర్థం కదా! బట్ ఉన్నాయి కదా! ఎంప్టీగా ఉండకుంటే గనక అండ్ అలాగే ఇప్పుడు నేను కండిషన్ పెడతానన్నమాట. ఏంటంటే నా డీక్యూలో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో విచ్ ఇస్ నథింగ్ బట్ పీక్ ఫస్ట్. ఓకే. ఇది లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు i మైనస్ కే గనక అయిందా? అంటే ఇప్పుడు i ఎంత ఉంది ఇక్కడ? 2 ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. k ఎంత 2. 2 ఈస్ నథింగ్ బట్ 0. dq డాట్ పీక్ ఫస్ట్ అంటే ఏముంది? 0. సో, 0 ఈజ్ ఈక్వల్ టు 0 కదా! ఆర్ 0 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా! కాబట్టి నేనేం చేశానంటే dq డాట్ పోల్ ఫస్ట్ చేస్తా. ఓకే. స్టే విత్ మీ అర్థమవుద్ది. పోల్ ఫస్ట్ చేశా. అప్పుడేమవుద్ది? ఈ 0 అనేది రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు డీక్యూలో ఏముంటది? 1 ఒకటే ఉంటది. ఓకే. మళ్ళీ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇది ఎంప్టీగా లేదు. యెస్ ఇది ట్రూ. అండ్ ఇక్కడ కండిషన్ వచ్చేసరికి ఏమవుద్ది? సేమ్ మళ్ళీ అదే జరుగుతుంది. డీక్యూ డాట్ పీక్ ఫస్ట్ ఈసారి 1 వస్తది. 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు i మైనస్ కే. ఇప్పుడు i ఎంత ఉంది? కే పొజిషన్‌లో 2 సెకండ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. కే ఎంత 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాదు ఫెయిల్. కాబట్టి ఇది ఇంక ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు? ఎందుకంటే ఈ 1 అనేది నీ 1 ఇండెక్స్ పొజిషన్ అనేది ప్రెజెంట్ నువ్వు ఏ విండోలో అయితే ఉన్నావో ఆ విండో ఖచ్చితంగా కావాలి. అందులో ఉండే ఆన్సర్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి వి రోట్ దిస్ లాజిక్. ఓకే. సో, సెకండ్ థింగ్ ఏంటి? వన్స్ నువ్వు ఎలిమెంట్ అనేది నీ రిజల్ట్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత యూ నీడ్ టు రిమూవ్ ద ప్రీవియస్ విండో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ విండో అన్నీ రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. దానికి కండిషన్ ఏంటంటే విచ్ ఇస్ నథింగ్ బట్ నేను ఒక వైల్ లూప్ పెట్టుకుంటాను. ఓకే. నా డీక్యూన్ అనేది కంప్లీట్‌గా ఎంప్టీగా ఉందా చెక్ చేస్తాను. ఒకవేళ ఎంప్టీ లేదనుకో దాంట్లో ఖచ్చితంగా ప్రీవియస్ విండో సంబంధించిన ఆన్సర్స్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి నేనేం చేస్తా? డీక్యూ డాట్ పీక్ ఫస్ట్ అంటే పీక్ ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉందో అది లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు i మైనస్ కే అయిందంటే దాని అర్థం ఖచ్చితంగా అందులో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఆన్సర్. సో, అప్పుడు నేనేం చేస్తా? డీక్యూ డాట్ పోల్ ఫస్ట్ చేస్తాను. అప్పుడు నాకు నా ప్రీవియస్ విండోకి సంబంధించిన ఇండెక్స్ వాల్యూ అందులో ఉంటాయి కదా! అది రిమూవ్ అయిపోద్ది. ఓకే. ఇప్పుడు నా ప్రీవియస్ విండోకి సంబంధించిన ఆన్సర్ కూడా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నా విండో అనేది క్లియర్‌గా ఉందన్నమాట. సో, నేనేం చేయాలి ఇప్పుడు సింపుల్‌గా కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఇప్పుడేం చేస్తా? ప్రెజెంట్ ఏ ఇండెక్స్ పొజిషన్‌లో అయితే ఉన్నామో ఆ వాల్యూ గనక లెస్ థాన్ 0 ఉందనుకో సింపుల్‌గా దాన్ని మళ్ళీ డీక్యూ డాట్ యాడ్ లాస్ట్ ఆఫ్ దాని ఇండెక్స్ పొజిషన్ యాడ్ చేసుకుంటాను. జస్ట్ టు కీప్ ద ట్రాక్ ఆఫ్ దట్ ఇండెక్స్ పొజిషన్. రైట్? అండ్ వన్స్ నువ్వు మళ్ళీ యాడ్ చేసిన తర్వాత ఏమవుద్ది? మళ్ళీ కొత్త డీక్యూ క్రియేట్ అవుద్ది. అండ్ దెన్ అగైన్ మళ్ళీ సేమ్ రిపీట్ అవుద్ది. మళ్ళీ డీక్యూ ఎంప్టీగా ఉందా లేదా చూస్తుంది. ఒకవేళ ఎంప్టీగా ఉందనుకో ఆన్సర్ 0 యాడ్ చేస్తది. ఒకవేళ ఎంప్టీగా లేదనుకో ఆన్సర్ యాడ్ చేస్తది. ఆన్సర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ డీక్యూలో నుంచి కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తే గనక విండో సైజ్ పెరుగుద్ది కాబట్టి ప్రీవియస్ విండోకి సంబంధించిన ఆన్సర్ రిమూవ్ చేసేయాలి కాబట్టి మళ్ళీ వైల్ లూప్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలో నువ్వు గమనించిందేంటి? ఇదంతా ఒక ఫర్ లూప్‌లో జరుగుతుంది. రైట్? వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత యూ హావ్ టు అండర్‌స్టాండ్ వన్ థింగ్ హియర్. మనం ఫస్ట్ ఏం చేసాం? ఒక విండో క్రియేట్ చేసాం ఇక్కడ. రైట్? ఒక విండో క్రియేట్ చేసిన తర్వాత వన్స్ ఆ విండో క్రియేట్ అయిన తర్వాత వి ఆర్ చెకింగ్ వెదర్ అది ఎంప్టీగా ఉందా లేదా దాంట్లో రిజల్ట్ ఉందా లేదా అని చెప్పి అప్పుడు మనం చెక్ చేస్తున్నాం. రైట్? ఫస్ట్ ప్రాసెస్ అంటే ఇక్కడికొచ్చి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నిట్లికన్నా. వన్స్ విండో క్రియేట్ చేసిన తర్వాత. రైట్? ఇది. వి ఆర్ చెకింగ్ రిజల్ట్ ఉందా లేదా అని చెప్పి. సో, నువ్వు అబ్జర్వ్ చేసిందేంటి? లాస్ట్ వాల్యూకి వచ్చేసిందిరా. నీ అర్రేలో లాస్ట్ వాల్యూకి వచ్చేసరికి ఏమవుద్ది? ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. రైట్? ఇన్ ఇండెక్స్ పొజిషన్‌లో లాస్ట్ వాల్యూకి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇది ఎగ్జిక్యూట్ ఏమవుద్ది? లాస్ట్ వాల్యూ నీ డీక్యూలో అనేది యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నీ అర్రే అనేది ఇలా ఉంది. 1, 2, 3 -4 అని ఉంది. సో, నీ లాస్ట్‌కి వచ్చేసరికి నీ విండో ఏమవుద్ది? 3, -4 అవుద్ది. ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటే గనక. అర్థమవుతుందా? సింపుల్. నీ కే ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఇలా అవుతుంది. సో, ఎప్పుడైతే నీ ఐ అనేది ఇక్కడికి వచ్చేసిందో, నీ విండో అనేది ఇలా తయారైంది. సో, నెక్స్ట్ మళ్ళీ ఇది ఏమవుద్ది? ఇలా పైకెళ్ళింది. కాకపోతే నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే నీ ఐ అనేది మళ్ళీ ప్లస్ అవుద్ది కదా! నెక్స్ట్ ఇటరేషన్‌కి. దిస్ స్టెప్ విల్ ఎగ్జిక్యూట్ రైట్? ఫర్ లూప్‌లో అవుద్ది కదా! ఐ ప్లస్ ప్లస్. అప్పుడు నీ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అయిపోద్ది. ఆర్ 5 కాదు 0, 1, 2, 3 కాబట్టి 4 అయిపోద్ది.
రైట్ 4 అయిపోయింది అనుకో, ఇక్కడ నీకు నెక్స్ట్ ఎలిమెంట్ ఏం లేదు కదా. కాబట్టి ఏమవుద్ది, నీ లూప్ లోపల ఉన్న లాజిక్ ఇంకొకసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. రైట్? అప్పుడు నువ్వు నీ లాస్ట్ విండో ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజల్ట్ యాడ్ చేసావా? దానికి సంబంధించిన ఆన్సర్ రిజల్ట్ యాడ్ చేసావా? లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఎవ్రీ టైమ్ నువ్వు విండో కనిపెట్టే ముందు నువ్వేం చేస్తున్నావంటే ప్రీవియస్ విండోకి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేయడం ఇలాంటి ప్రాసెస్ అంతా చేస్తున్నాం. కానీ రిజల్ట్ అనేది ఫైనల్‌గా యాడ్ చేయట్లేదు కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే లాస్ట్ విండో అనేది మిగిలిపోతుంది కాబట్టి వన్స్ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత సింపుల్‌గా మళ్ళీ ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకుంటాం అనమాట. ఏంట్రా అంటే ఇఫ్ డీక్యూ డాట్ ఈజ్ ఎంప్టీ అంటే అది ఎంప్టీగా ఉందా చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఎంప్టీగా లేదనుకో దెన్ వాట్ విల్ డు, ఆ డీక్యూ డాట్ పోల్ ఫస్ట్ చేస్తాం. ఆర్ వాట్ యూ డు పీక్ ఫస్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఎలిమెంట్‌ని తెచ్చుకుంటున్నాం. ఎల్స్ రిజల్ట్ డాట్ 0. ఎందుకంటే -3, -4 ఉందనుకో, విల్ టేక్ దిస్ -3 అండ్ స్టోర్ ఇట్ యాస్ అన్ ఆన్సర్. ఓకే. ఈ -4 గురించి మనకు అనవసరం. బికాస్ అది లాస్ట్ విండో. ఇంక మనకు దాని అవసరం లేదు. కాబట్టి నేను డైరెక్ట్‌గా 0 అనేది యాడ్ చేసేస్తాను. అర్థమైందా? సో, ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ విండో క్రియేట్ చేస్తున్నాం. వన్స్ విండో క్రియేట్ చేసిన తర్వాత వి ఆర్ చెకింగ్ వెదర్ దట్ విండో హాస్ ఎ వాల్యూ ఆర్ నాట్. రైట్? కాబట్టి ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ ఫర్ లూప్ ఎండింగ్‌లో ఏమవుతుంది, నువ్వు కొత్త విండో క్రియేట్ చేస్తున్నావు. ఎవ్రీ టైమ్ ఫర్ లూప్ ఎండింగ్‌లో నువ్వు ఒక కొత్త విండో క్రియేట్ చేస్తున్నావు. ఒకవేళ లాస్ట్ విండో క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అవ్వదు. బికాస్ లాస్ట్ విండో క్రియేట్ అయిన తర్వాత నీకు i++ అవుతుంది. ఫర్ లూప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే గనుక ఏమవ్వాలి? నీ i అనేది లెస్ దాన్ అరే డాట్ లెంత్ అయి ఉండాలి. నీ i అనేది ఇప్పుడు ఎంత అయిపోతుంది? 4 అయిపోతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ లెస్ దాన్ ద లెంత్ ఆఫ్ ద అరే. రైట్? ఐ మీన్ గ్రేటర్ దాన్ ద లెంత్ ఆఫ్ ద అరే. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? సారీ, గ్రేటర్ దాన్ ద లెంత్ ఆఫ్ అరే. కాబట్టి లోపల ఉన్న లాజిక్ అంతా ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, నీకు లాస్ట్ విండోలో ఏ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? జస్ట్ అరే ఆ డిక్యూలో నీకు ఏదైనా వాల్యూ ఉందా లేదా అని నువ్వు ఫైండ్ ఔట్ చేయాలి. రైట్? అందుకే నేను వన్స్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఈ కండిషన్ పెట్టాను. ఓకే. సో, వాట్ వి హావ్ టు డు, ఫస్ట్ విండో ఎలిమెంట్స్ తీసుకుంటాం. టేక్ విండో ఎలిమెంట్స్. తర్వాత వి హావ్ టు ఎక్స్ట్రాక్ట్ వాల్యూ ఫ్రమ్ ట్రాకింగ్. వన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాని అర్థం ఏంటి? అందులో ప్రీవియస్ విండోకి సంబంధించిన వాల్యూస్ ఏమైనా ఉన్నాయి అనుకో ట్రాకింగ్‌లో అవన్నీ రిమూవ్ చేస్తాం. రిమూవ్ ప్రీవియస్ వాల్యూస్ ఫ్రమ్ ట్రాకర్. ప్రీవియస్ విండో వాల్యూస్ అనుకోండి. వన్స్ ప్రీవియస్ విండోకి సంబంధించిన వాల్యూస్ అన్ని రిమూవ్ చేసాక వాట్ విల్ డు, విల్ జస్ట్ యాడ్ న్యూ ఎలిమెంట్ టు విండో. ఓకే. ఈ 4 స్టెప్స్ చేస్తావు. ఓకేనా? వన్స్ నువ్వు యాడ్ విండోలో చేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ రిపీట్ అవుతుంది ఇలా. ఓకే. అండ్ లాస్ట్‌లో నేను ఇఫ్ ఎల్స్ కండిషన్ మళ్ళీ ఎందుకు పెట్టాను ఫర్ లూప్ అయిపోయిన తర్వాత అంటే, నువ్వు ఎప్పుడైతే ఒక కొత్త ఎలిమెంట్‌కి విండో క్రియేట్ చేస్తున్నావో, నీ అరే సైజ్ లాస్ట్‌కి వచ్చేసిందనుకో, ఇది మళ్ళీ పైకెళ్ళినప్పుడు పైనుంచి ఎగ్జిక్యూట్ అవుదా? అవ్వదు. ఎందుకంటే నీ ఫర్ లూప్ అనేది అయిపోయింది. నీ అరే సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. అందుకు ఈ లాస్ట్ విండో ఏదైతే ఉందో దాన్ని కాపాడడానికి మనం మళ్ళీ ఇక్కడ ఇంకో ఇఫ్ కండిషన్ రాసుకొని ఈ లాజిక్ పెట్టుకున్నాం అనమాట. ఓకే. సో, దిస్ ఈస్ ద స్లైడింగ్ విండో అల్గోరిథం. సో, దీన్ని ఒకసారి కోడ్ చేద్దాం. చూడండి క్లారిటీగా అర్థమవుద్ది. నేను చాలా డెప్త్‌గా చెప్పడానికి ట్రై చేశాను. ఆహ్, జస్ట్ జస్ట్ సీ ఇట్. ఓకే. సో, లెట్స్ కోడ్ దిస్. అండ్ వాట్ విల్ బి ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. మీలో చాలా మంది షాక్ అయ్యి ఉంటారు. బట్ దిస్ ప్రోగ్రామ్ లాజిక్ టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఎందుకు ఆర్డర్ ఆఫ్ n అవుతుంది? బ్రో నువ్వు ఒక ఫర్ లూప్ రాసావు. ఫర్ లూప్ లోపల వైల్ లూప్ కూడా రాసావంటే మనం డీక్యూలో నుంచి ఒక ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తాం. ఓకే. ఓన్లీ వన్స్ రిమూవ్ అవుతుంది. ఓన్లీ వన్స్ యాడ్ అవుతుంది. అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ కమింగ్ ఫర్ దిస్. ఓకే. యాక్చువల్లీ దీని మీద ఇంకో వీడియో చేస్తాను. అసలు ఈ టైమ్ కాంప్లెక్సిటీ మీద. లైక్ ఫర్ లూప్ లోపల వైల్ లూప్ ఉన్నప్పుడు కూడా ఆర్డర్ ఆఫ్ n ఎలా అవుతుందని చెప్పి చాలా మంది డౌట్ ఉంది. బట్ దిస్ టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ ఆర్డర్ ఆఫ్ n. ఎందుకంటే ఓన్లీ మనం వన్ టైమ్ ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం. వన్ టైమ్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాం. ఓకే. సో, ఇది వైల్ లూప్ అనేది n టైమ్స్ అనేది రన్ అవ్వడం జరగదు. ఓకే. వర్స్ట్ కేస్‌లో కూడా n టైమ్స్ రన్ అవ్వదు. ఓకే. కాబట్టి ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్ లైక్ టైమ్ కాంప్లెక్సిటీ మీద మళ్ళీ చేద్దాం ఇంకోటి ఆల్రెడీ చేశాను. ఓకే. సో, దిస్ వీడియోస్ ఐ మీన్ దిస్ ప్రోగ్రామ్స్ టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n. అండ్ వాట్ విల్ బి ద స్పేస్ కాంప్లెక్సిటీ అంటే వాట్ విల్ బి ద స్పేస్ కాంప్లెక్సిటీ? స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి ద ఆర్డర్ ఆఫ్ k. ఎందుకు ఆర్డర్ ఆఫ్ k ఏందంటే మనం ఎక్స్‌ట్రా స్పేస్ ఏం తీసుకుంటున్నాం ఇక్కడ? వి ఆర్ ఓన్లీ టేకింగ్ ద డీక్యూ. అండ్ డీక్యూలో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటాం నువ్వు స్పేస్‌లో అంటే ఈ డీక్యూ సైజ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటది తెలుసా? దిస్ విల్ బి డిపెండెంట్ ఆన్ ద సైజ్ ఆఫ్ k. ఒకవేళ నీ k అనే దాని మీద డిపెండ్ అయి ఉంటదనమాట. k విండో సైజ్ ఉంటది కదా. దాన్ని బేస్ చేసుకునే కదా డీక్యూ అనేది ఉంటుంది. ఒకవేళ నీ k విండో సైజ్ అని 2 అని ఇచ్చాడురా. ఇన్ వరస్ట్ కేస్ సినారియో నువ్వు తీసుకున్న సబ్ వేర్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని నెగెటివ్ నంబర్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు నీ డీక్యూ సైజ్ అనేది ఎంత అవుతుంది? k అనేది అవుతుంది. ఒకవేళ k అనేది 1 ఉందనుకో, ఇందులో ఒక ఎలిమెంట్ యాడ్ అవుతుంది కదా. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. వర్స్ట్ కేస్‌లో నెగెటివ్ నంబర్ ఒకటే యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి నీ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ k అవుతుంది. ఓకే. యాహ్! దట్స్ ఇట్. లెట్స్ కోడ్ ఇట్. చూద్దాం రండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక లిస్ట్ తీసుకుందాం. ఓకే. మరి మనకు రిజల్ట్ కావాలి కదా. సో, ఐయామ్ టేకింగ్ ద లిస్ట్ అండ్ లెట్స్ నేమ్ ఇట్ యాస్ రిజల్ట్. ఓకే. అండ్ దిస్ షుడ్ బి న్యూ అరే లిస్ట్. ఓకే. అండ్ ఐ హ్యావ్ టు క్రియేట్ ద డీక్యూ. ఎందుకు మీకు క్లారిటీగా చెప్పాను కదా. సో, ఐయామ్ టేకింగ్ ద డీక్యూ
అండ్ మీకు డిక్యూ అంటే ఏంటి ఇవన్నీ తెలియకపోతే కంగారు పడద్దు, వెళ్ళి ప్రశాంతంగా ఓ రోజు కూర్చుని కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ వీడియో ఉంటున్నది చూడండి. నా ఛానల్లో చూసినా పర్లేదు, లేదు మీకు అది అర్థం కావట్లేదు అంటే వేరే ఎవరి ఛానల్లో చూసినా పర్లేదు, జస్ట్ గో అండ్ వాచ్ ఇట్, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఐఎమ్ టేకింగ్ ద న్యూ లింక్ లిస్ట్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ మన స్లైడింగ్ విండోలో ఫస్ట్ విండో ఏదైతే ఉందో అది తీసుకుందాం. ఓకే, దానికోసం నేను ఏం చేస్తాను, ఫర్ లూప్ రన్ చేస్తాను. ఫర్ అండ్ i ఈక్వల్ టు 0 అండ్ దిస్ షుడ్ బి లెస్ దెన్ k. ఓకే, ఓన్లీ k టైమ్స్ రన్ అవ్వాలి బికాస్ మనం ఫస్ట్ విండో తీసుకుంటున్నాం. ఓకే, సో నువ్వు ఫస్ట్ విండోలో ఇక్కడ మనం వీఆర్ నాట్ టేకింగ్ విండో ఇన్ ద సెన్స్ ఆ పర్టికులర్ విండోలో ఉన్న నెగిటివ్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వాటి ఇండెక్స్ పొజిషన్ స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. వీఆర్ జస్ట్ కీపింగ్ ద ట్రాక్ ఆఫ్ దట్ నెగిటివ్ పొజిషన్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ అరే ఆఫ్ ఐ అంటే నీ ప్రజెంట్ ఎలిమెంట్ కనుక లెస్ దాన్ 0 ఉందంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా అది నెగిటివ్ ఎలిమెంట్ అని చెప్పి. సో నేను ఏం చేస్తున్నా, డిక్యూ డాట్ యాడ్ లాస్ట్ ఆఫ్ అని చేస్తున్నాను, విచ్ నథింగ్ బట్ లాస్ట్ నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ ఫ్రంట్గా యాడ్ చేస్తున్నాను. సో దాని ఇండెక్స్ పొజిషన్ యాడ్ చేస్తాను, చూడండి దాని వాల్యూ యాడ్ చేయలేదు, దాని ఇండెక్స్ పొజిషన్ యాడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ అయ్యేసరికి ఇప్పుడు నా ఫస్ట్ విండోకి సంబంధించిన ఇండెక్స్ పొజిషన్స్ అనేవి యాడ్ అయిపోయినాయి కంప్లీట్గా. దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఇప్పుడు నేను నా నెక్స్ట్ విండోకి సిద్ధం చేస్తున్నాను ఈ లూప్ని. అంటే ఇది కే దగ్గర నుంచి రన్ అవ్వాలి అంటిల్ వెన్ అరే డాట్ లెంత్. ఓకే, మొత్తం అరే అంతా ఇటరేట్ అవ్వాలని చెప్తున్నాను. అండ్ i++. నౌ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఇప్పుడు నా ప్రీవియస్ విండోకి సంబంధించిన దాంట్లో వాల్యూ ఉందా లేదని చెప్పి నాకు ఎలా తెలుస్తుంది. ఒకవేళ నా డిక్యూలో కనుక నెగిటివ్ సంబంధించిన ఇండెక్స్ పొజిషన్ ఉందనుకో, ఖచ్చితంగా అదే నా ఆన్సర్ కదా, ఫస్ట్ నెగిటివ్ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉందో అదే. కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఇఫ్ మై డిక్యూ డాట్ ఈజ్ ఎంటీ, ఇది ఏమేస్తుంది, డిక్యూ డాట్ ఈజ్ ఎంటీ అనేది ఇది ఎంటీగా ఉందా లేదని చెప్పేస్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ వాల్యూ యాడ్ అయిందనుకో దాని అర్థం ఏంటి, ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉందని చెప్పి. నెగిటివ్ వాల్యూ ఉంటేనే కదా ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ ఎగ్జిక్యూట్ అయిందనుకో వీఆర్ జస్ట్ యాడింగ్ ద నాట్ సింబల్ హియర్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇందులో నెగిటివ్ నెంబర్ ఉందా లేదని తెలుస్తుంది. ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, రిజల్ట్లోకి యాడ్ చేస్తున్నాం. రిజల్ట్ డాట్ యాడ్ ఆఫ్ అరే ఆఫ్, మనకి డిక్యూలు ఏముంది, ఓన్లీ ఇండెక్స్ పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఓన్లీ ఇండెక్స్ పొజిషన్స్ ఉన్నాయి. సో నా పర్టికులర్ అరేలో ఆ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ ఇప్పుడు నేను నా రిజల్ట్లోకి యాడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఏం చేస్తా, డిక్యూ డాట్ పీక్ ఫస్ట్ చేస్తాను అనమాట. పీక్ ఫస్ట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నా ఫస్ట్ ఎలిమెంట్ నా ఫస్ట్ డిక్యూలో ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉందో అది రిటర్న్ ఇస్తుంది అంతే. ఒకవేళ లేదు నీ డిక్యూ అనేది కంప్లీట్గా ఖాళీగా ఉందనుకో, వాట్ వై టు డూ, యూ జస్ట్ నీడ్ టు యాడ్ ద రిజల్ట్ డాట్ యాడ్ ఆఫ్ 0. ఓకే, అయిపోయింది. ఇది నా ప్రీవియస్ విండోకి సంబంధించిన వాల్యూ యాడ్ చేయడానికి. వన్స్ నీ ప్రీవియస్ విండోతో పని అయిపోయిన తర్వాత ఒకవేళ నీ ప్రీవియస్ విండోలో ప్రజెంట్ విండోకి సంబంధించిన వాల్యూ కానీ ఇండెక్స్ పొజిషన్ కానీ ఏదైనా ఉంటే అది రిమూవ్ చేసేయాలి. అది రిమూవ్ చేయడం ఎలా చేస్తుంది, నువ్వు ప్రజెంట్ ఏ ఇండెక్స్ పొజిషన్లో అయితే ఉన్నావో అక్కడ నుంచి కే ప్లేసెస్ బ్యాక్కి వెళ్ళాలి. కే పొజిషన్స్ బ్యాక్ వెళ్తే నీ ప్రీవియస్ విండోకి సంబంధించిన వాల్యూ ఏదో ఉంటుంది కదా అది రిమూవ్ చేసేయాలి. ఒకవేళ అది నా డిక్యూలో ఇండెక్స్ పొజిషన్ ఉంటే కనుక అక్కడ వరకు మాత్రమే రిటర్న్ చేయాలి. కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద ఫర్ లూప్ అండ్ డిక్యూ డాట్ ఈజ్ ఎంటీ, ఒకవేళ ఇది ఎంటీగా లేకుండా ఉండి, అండ్ అలాగే డిక్యూ డాట్ వాట్ ఐ హ్యావ్ టు డూ, పీక్ ఫస్ట్ ఏదైతే ఉందో ఆ అందులో ఉన్న డిక్యూలో ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఏదైతే ఉందో అది లెస్ దాన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు i - k అయితే కనుక దెన్ ఐ హ్యావ్ టు సింప్లీ రిమూవ్ దట్. ఓకే, విచ్ ఇస్ నథింగ్ బట్ డిక్యూ డాట్ పోల్ ఫస్ట్ చేస్తాను. ఓకే, వన్స్ పోల్ ఫస్ట్ చేస్తామంటే మొత్తం ప్రీవియస్ విండోకి సంబంధించిన వాల్యూస్ అన్నీ కూడా ఎగిరిపోతాయి. ఓకే, వన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ కరెంట్ విండో క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు కరెంట్ విండో ఏంటి, ఒక్కొక్క ఎలిమెంట్ అందరికి యాడ్ చేయాలి. సో సింపుల్గా ఏం చేస్తా, ఇఫ్ అరే ఆఫ్ ఐ, ఒక్కొక్క ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంటే యాడ్ చేస్తాం మనం. ఇఫ్ అరే ఆఫ్ ఐ అంటే కరెంట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూలో ఉన్న వాల్యూ కనుక లెస్ దాన్ 0 ఉంటే కనుక వాట్ వీ గోనా డూ, డిక్యూ డాట్ యాడ్ లాస్ట్ ఆఫ్, ఫస్ట్కి అది యాడ్ లాస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ విండోలో మనకి మేబీ ఇంతకు ముందు ఉన్న వాటిలో ఏమైనా నెగిటివ్ వాల్యూస్ ఉంటే కనుక ఉండే ఛాన్స్ ఉంది కదా, కాబట్టి వాటి తర్వాత ఇది యాడ్ చేస్తాం. విచ్ నథింగ్ బట్ ఐ అనేది యాడ్ చేశాను, డిక్యూ డాట్ యాడ్ లాస్ట్ ఆఫ్ ఐ. ఓకే, ఈ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇమాజిన్ ఇండెక్స్ పొజిషన్లో లాస్ట్కి వచ్చేసిన తర్వాత -6, అనేది విండో ఉంటుంది, రైట్. అప్పుడు వాల్యూ ఇక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు 10 తర్వాత నెక్స్ట్ ఇండెక్స్ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫర్ లూప్ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది కదా, కాబట్టి నువ్వు లాస్ట్ విండో అనేది చెకింగ్ అసలు చేయలేదు. కాబట్టి లాస్ట్ విండో చెకింగ్ కోసం ఏం చేస్తా, సింపుల్గా నువ్వు వాల్యూ ఉందా లేదా డిక్యూ అని చెప్పి ఎక్కడ ఇచ్చేసావు, ఇది వాడి ఇచ్చేసావు, రైట్. సో వీ గోనా టేక్ దిస్ అండ్ వీ గోనా జస్ట్ కీప్ దిస్. ఓకే, నీకు ఇంకా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది అంతా అవసరం, జస్ట్ ఒకటి వాల్యూ సెట్ చేసినా చాలు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ డిక్యూ ఎంటీగా ఉందా లేకపోతే కనుక దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ వాల్యూ ఉన్నట్టు. సో ఆ వాల్యూ ఏదైతే ఉందో అది రిజల్ట్లో యాడ్ చేస్తాం. ఓకే, సో అట్ లాస్ట్ వాట్ వీ గోనా డూ, వీ జస్ట్ గోనా రిటర్న్ ద రిజల్ట్. ఈ రిజల్ట్ అరేలో మనం అన్ని స్టోర్ చేసుకున్నాం కాబట్టి అది రిటర్న్ చేస్తాం. ఓకే, సో లెట్ మీ కంపైల్ అండ్ రన్. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో చూద్దాం. సో ఎలాంటి ఎర్రర్స్ లేవు, అండ్ లెట్ మీ సబ్మిట్ దిస్. లోడింగ్. ఎస్, అయిపోయింది. టెస్ట్ కేసెస్ నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ అసలు ఎగ్జిక్యూట్ చేశాను, అందుకే మీకు ఇలా చూపిస్తుంది యూ గెట్ మార్క్స్ ఓన్లీ ఫర్ ఫస్ట్ టైం అని చెప్పి.
ఓకే, సో అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ డూ ద స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్. అండ్ నేను ట్రస్ట్ మీ, నేను ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ఏదైనా చేయగలిగిన ఓన్గా స్లైడింగ్ విండో అల్గోరిథం పెట్టి నేను ఇంకా వేరే ప్రాబ్లమ్స్ చేశానమాట. ఐ వోంట్ షో దట్ ఆల్. ఇక్కడ కౌంట్ డిస్టింగ్స్ అని చెప్పి ఇలా చేశాను, దీని నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. అవన్నీ కూడా నేను జస్ట్ 5 minutesలో సాల్వ్ చేస్తాను. అంటే లిటరల్లీ అన్నీ ఒకటే ప్యాటర్న్ అనమాట. యూ హ్యావ్ టు జస్ట్ చూడండి, స్లైడింగ్ విండో యూ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ ద ఫస్ట్ విండో. ఆ విండోకి సంబంధించిన వాల్యూస్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ఆన్సర్, ఒకవేళ ఆన్సర్ ఉంది లేదు, ఓకే ఆన్సర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విండోకి తయారు చేయాలి కాబట్టి ప్రీవియస్ విండోకి సంబంధించిన వాల్యూస్ ఏమైనా ఉంటాయి రిమూవ్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ విండో యాడ్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ ఫర్ లూప్లో జరుగుతుంది. వన్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ విండో మిగిలిపోతుంది కదా, దానికి సంబంధించిన వాల్యూ ఇక్కడ వస్తుంది. ఐ మీన్ దాంట్లో ఉన్న ఆన్సర్ ఉంది లేదని చెప్పి ఇక్కడ చెక్ చేస్తాం అంతే. దెన్ వీ గోనా రిటర్న్ ద రిజల్ట్. అంతే, ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. ఓకే, సో అంతే. అర్థం కాకపోతే సార్ మళ్ళీ మీ ఊరిలో చూడడానికి ట్రై చేయండి. ఇది ఒక ప్రాబ్లం నేర్చుకున్నారంటే, ఒక ప్యాటర్న్ నేర్చుకున్నారంటే ఈ స్లైడింగ్ విండోలో చాలా ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఈజీగా అర్థమైపోతాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రాజా బెస్ట్.